అందుకే మన దేవుడు నిరీక్షణకు ఆధారమైన దేవుడు. నిజంగా మనం చెప్పగలం, పరిశుద్ధాత్మ అన్యోన్యతను మనము అనుభవిస్తున్నాం. హల్లెలూయా. నిజానికి చిన్న బిడ్డలు మొదలుకొని ఆ సహోదరుల వరకు కూడా ఈ దినం పరిశుద్ధాత్మ చేత ఆరాధించారు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా వెకిలిగా నడిపించడం, పరిశుద్ధాత్ముడు ఎప్పుడూ కూడా పశ్చాత్తాపంలోనికి నడిపిస్తాడు. ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ప్రభావాన్ని వివరించడానికి నడిపిస్తారు. ఆయన మనల్ని తాకుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుని ప్రక్రియ ఎలా ఉంటుందో తెలుసా? కన్నీటితో ఆయన పాదాలను కడగడానికి పరిశుద్ధాత్మ దేవుడు క్రియ చేస్తారు. మనకు కావాలని అనుకోమో, ఏదో బాధలోనూ కన్నీళ్ళు వేయడం. దేవుడు సన్నిధిలో ఉంటున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంతోషం మనల్ని ఆవరిస్తూ ఉన్నప్పుడు ఆనంద బాష్పాలు. ప్రభువు నా కోసం ఎంత గొప్ప కార్యం చేశారు కదా, నేను ఎంతటి దాన్ని, నేను ఏపాటి వాడిని, నామా జీవితాల కోసం ఆయన దిగొచ్చాడు కదా, ఇలా నడిపిస్తాడు దేవుడు. ఈ రోజున చిన్న బిడ్డ మొదలుకొని సహోదరుల వరకు అందరూ ఆత్మతో ఆరాధించారు. ఎందుకో తెలియదు, ఈరోజు ఇక్కడ కూర్చున్నది మొదలుకొని పరిశుద్ధాత్మ సంచారం బహుబలంగా భీకరంగా ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు, దేవాది దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నట్టుగా ఆయన అద్భుతాలు చేస్తున్నారు. ఆయన ఇంకా అద్భుతాలు చేస్తానని మనం ఎలా ఉండాలనో మనకు బోధిస్తున్నారు. నేను అద్భుతం చేస్తాను నా బిడ్డ, ఒకవేళ అద్భుతం నువ్వు పొందుకోలేవేమో, పొందుకోవడానికి నా వాక్యంలో నుండి నీతో మాట్లాడుతున్నాను. నువ్వు ఎలా పొందుకోగలవు? హల్లెలూయా. మన దేవుడు యొద్ద నుండి మనం అన్నీ పొందుకోవాలి. హల్లెలూయా. అన్నీ, అభిషేకం పొందుకోవాలి, అంతే కదా, అద్భుతం పొందుకోవాలి, సూచిక క్రియలు అనుభవించాలి. మన దేవుని యొక్క మహత్యాన్ని మొదట మనం అనుభవించాలి. హల్లెలూయా. మనకి ఏ ఆశ ఉండాలో తెలుసా? మొదట నా దేవుని యొక్క మహిమను నేను అనుభవించాలి. ఎవరు అనుభవించడం కాదు, మొదట ఆశ ఉండాలి, దానికి విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. విశ్వాసం అనేది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం లేదు అనేది ఉంది అనడానికి రుజువు. హల్లెలూయా. మన జీవితాల్లో దేవాది దేవుడు ఉన్నారు. మనమేమి ఇక్కడ భ్రమలో బ్రతకట్లే, మనం భ్రమను ఆరాధించట్లే. చాలామంది తమ జీవితాల్లో భ్రమలోనే ఆరాధిస్తారు, భ్రమలోనే భక్తి చేస్తారు, భ్రమలోనే వెళ్ళిపోతారు. ఆ భ్రమలో ఉన్న వాళ్ళతో దేవుడు అంటాడు, అక్రమము చేయువారలారా మీరెవరో నాకు తెలియదు. ఆ దినాన మత్తయి సువార్తలో అందరూ కూడా దేవుడికి సేవ చేస్తున్నారు, అద్భుతాలు చేస్తున్నారంట, దేవుని నామంలో ఆశ్చర్యకార్యాలు చేస్తున్నారంట, మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తున్నారంట. విశేషం ఏంటంటే చనిపోయి దేవుని ఎదుట నిలబడేంత వరకు భ్రమ పోలేదంట వాళ్ళకి. ఈ లోకములు ఎలాగా భ్రమతోనే ఆరాధించుండ్రా, భ్రమే, ప్రార్థన చేసి ఉండ్రా, భ్రమే. ఎవరిని ఆరాధించామనుకుని ఉంటారు? మా దేవుణ్ణి. ఎవరికి సేవ చేస్తున్నావు? మా దేవునికి. మా దేవుడు మా పక్షంగా ఉండి అద్భుతాలు చేస్తున్నాడు, స్వస్థతలు చేస్తున్నాడు, సూచక్రియలు చేస్తున్నాడు, మహాశ్చర్య కార్యాలు చేస్తున్నాడు. కానీ సత్యదేవుని ఎదుట నిలబడినప్పుడు సత్యదేవుడు చేసిన డిక్లరేషన్ ఏంటి అంటే, అక్రమము చేయువారలారా మీరెవ్వరూ నాకు తెలియదు. అక్రమమా? అంతవరకు అయ్యగారులు తెల్లే అక్రమం అని తెలిసిందండి. అయ్యగారులకి అక్కడ వరకు వెళ్ళిపోయి ఈ భూమి మీద తెలిసిందా? భూమి మీద తెలిసిన వాడు ధన్యుడు, బాగుపడతాడు. లేకపోతే బాగు లేకుండా వెళ్ళిపోతాడు. అక్రమం అంటే ఏంటో కాదు, దేవుని వాక్యానికి విరోధమైనది అక్రమం. అది అజ్ఞాన దశ కాదు. దేవుడు జ్ఞానదశ ఇవ్వలేదా? వెలిగించలేదా? దేవుని వాక్యం చెప్పట్లేదా? అజ్ఞాన దశలో నుండి దేవుడు జ్ఞాన దశకు నడిపించాడు. ఇప్పుడు మనం అజ్ఞానులం కాదు. హల్లెలూయా. ఎప్పుడు మనం అజ్ఞానులు? ఆనాడు అజ్ఞానులు, ఈనాడు దైవ జ్ఞానము కలిగినటువంటి జ్ఞానులు. అయినను అజ్ఞాన దశలో ఉన్నామంటే మనల్ని నడిపిస్తున్నవాడు ఎవడు? సృష్టికర్త, సైతానుగాడు. ఇది పొరపాటు కాదు. తన పొరపాట్లను కనుగొనగలవాడు ఎవడు? కనుగొనలేడు కాబట్టి చెప్పితే అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మనం భ్రమలో లేనందుకు దేవునికి స్తుతి కలుగుగాక.
మనము నిజమైనటువంటి ఆరాధనను చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచారం చేస్తున్నారు. ఆయన మనల్ని అభిషేకిస్తున్నారు కాబట్టి మన కళ్ళల్లో నుండి కన్నీరు ధారాపాతంగా కారుతుంది. దేవునికి స్తుతి కలుగునుగా. సమయంలో ప్రభు మన కొరకు ఉద్దేశించిన వాక్య ధ్యానాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. ఇది సాక్షాత్తు మనం సేవిస్తున్నటువంటి మన దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి వాగ్దానం. హల్లెలూయా. ఇప్పుడు వాగ్దానం దేవుడు ఎందుకు ఇస్తాడు? జస్ట్ చదువుకోవడానికి నాయన అనా, అనుభవించడానిక? వాగ్దానాన్ని అనుభవించిన వాడు ధన్యుడవుతాడు. వాగ్దానాన్ని అనుభవించని వాడు దౌర్భాగ్యుడిగా మిగిలిపోతాడు. వాగ్దానం ఉంది, వాగ్దానం ఉంది, వాగ్దానం ఉందంటే వచ్చి వరించదు. బిర్యానీ ప్లేట్ ఉంది, బిర్యానీ ప్లేట్ ఉంది, బిర్యానీ ప్లేట్ ఉందంటే ఆకలి తీరదు. దాన్ని మనం భుజిస్తే మనకై ఆ టేస్టీ ఫుడ్ ఏమవుద్ది? భుజించాల. అంతేగాని ఆ భోజనం ప్లేట్ దగ్గర నిద్రమోహం వేసుకుని ఎలా నిద్రవుతుంటే తినగలమా? అందుకే ఈ భోజనం ప్లేట్ దగ్గర ఏమవ్వకూడదు, నిద్రకూడదు. మరి ఏ భోజనం ప్లేట్ ఇది? ఆత్మ సంబంధమైన బిర్యానీ టేస్ట్ కంటే టేస్టీ. అందుకే దేవుని వాక్యంలో జుంటె తేనె ధారల కంటే మధురమైనది. హల్లెలూయా. ఇంక ఈ మధురం ఈ భూలోకంలో మీకు ఎక్కడ దొరికిద్దంటే దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. ఇంకా తినే దాంట్లో దొరకదు. ఈ ఆత్మ సంబంధమైనది భుజించే దానిలోనే మీకు మధురం దొరుకుద్ది. దేవునికి మహిమ కలుగునుగా. అందుకే మన అభిషక్తులైనటువంటి దావీదు ఏమని మాట్లాడుతున్నాడు? క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం అంట. అంటే క్రొవ్వులో ఎంత టేస్టీ ఉంటుందో తెలుసా? ఒకవేళ మీరు అనొచ్చు, చి బాబా కొవ్వు తినవండి మేము, అయితే మీకు టేస్ట్ వెళ్దనమాట. అంత క్రొవ్వు మెదడు దొరికినంత సంతోషం ఎవరికి? మరి మనకెలా ఉంది? మనకు కూడా అంతే సంతోషం ఉంది. కాబట్టి ఎంత బలహీనంగా వచ్చేసాం. హల్లెలూయా. లక్ష్మమ్మ గారు బలహీనంగా ఉన్నారు. ఈ లక్ష్మమ్మ గారు సెలైన్లు వేసుకుంటూ వచ్చేసారు. మన దేవుని యొక్క బిడ్డలకు దేవుడు అనుగ్రహించిన మహాకృప వరం అంటాను నేను. హల్లెలూయా. వాళ్ళు ఎప్పుడూ కూడా తమ బలహీనతను లక్ష్య పెట్టలే, అతీతుడైన దేవుణ్ణి లక్ష్య పెట్టారు. దేవుడి దగ్గరికి వచ్చారు. నిజంగా మీరండి దేవుని ఎదుట అద్భుతమైనటువంటి యథార్థత కలిగిన వాళ్ళు. హల్లెలూయా. ఏదైనా మిమ్మల్ని వేరు చేయగలిగిందా? దేవుని సన్నిధి. ఈరోజు ఉపవాస దీక్ష ఎవ్వరూ మానుకోకుండా బెడ్డ మీద ఉన్న వాళ్ళు సహితం వచ్చేసారండి. మీకు కాకపోతే దేవుడు అద్భుతాలు ఎవరు చేస్తారు? ఈ దినం ఈ వాగ్దానం మీ జీవితంలో ప్రభువు నెరవేర్చబోతున్నారు. ప్రభువు చెప్పినట్టుగా మీరు అతీతమైనటువంటి అద్భుతాలను అనుభవిస్తున్నటువంటి అద్భుతాలను ప్రకటన చేయబోతున్నారు. ప్రభువుకు మహిమ కలగబోతుంది. ఇక్కడ మరి ఒకసారి మాటను జ్ఞాపకం చేసుకుంటే, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవ, ఘనమైన తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారు. మీకు వందనాలు తండ్రి. మీరు లేని స్థితి మాకొద్దు ప్రభువా. ఈ సన్నిధిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూచుకుంటూ, మిమ్మల్ని అనుభవిస్తూ, మీ మాటలు స్మరించుకుంటూ, మీ మాటలు వింటూ ప్రభువా, మా జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి మీ కృప అనుగ్రహించండి దేవా. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది కాబట్టే నీ బిడ్డలు అనబడిన వాళ్ళు బలీన పరిస్థితుల్లో ఉన్న నీ పాదాల దగ్గరకు వచ్చారు. ఎందుకంటే వారికి విశ్వాసం నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం వారికి అనుగ్రహిస్తావని. ఏదైతే వారి శరీరాన్ని అంటుకొని ఉన్నదో, అది వారికి దుఃఖాన్ని కలిగిస్తుందో, దానిని మీరు తొలగిస్తారనేటువంటి నిరీక్షణ, విశ్వాసం బిడ్డలలో మీరు కలిగించిన విధానాన్ని బట్టి వందనాలు. బిడ్డలను బట్టి మీరు సంతోషపడుతున్నారు నాయన.
సంఘం అంతటిని నాయన నీ సముఖములో ఈ రీతిగా సమకూర్చి ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, భ్రమలో బ్రతకకుండా నీ వైపు చూస్తూ నిన్నే సేవించడానికి, కృతజ్ఞతతో నీ పాదాలు కన్నీళ్లతో తడపడానికి మీరు నామా ఎడల చూపిన మహాకృప కొరకు స్తోత్రం. అయ్యా మీ స్వరం వినడానికి వచ్చాం అయ్యా. దీనులమైన నా స్వరం ఎవ్వరికి ప్రయోజనం కాదయ్యా. అది నీ స్వరం అయితేనే అనేకులకు ప్రయోజనం, అది నీ మాట అయితేనే అనేకులకు ప్రయోజనం, అది నీ వాక్ అయితేనే అనేకులకు ప్రయోజనం. కనుక నన్ను మరుగుపరిచి నీ వాక్ శక్తిని నాకు అనుగ్రహించండి. ఆ దినం ఆ గార్ధమాన్ని వాక్కుతో నింపావు అయ్యా. జ్ఞాన దశలో వెర్రితనములో ఉన్నవాడిని గద్దించిందయ్యా వాక్కు. ఈ దినాన ఈ గాడిదకు వాక్కు అనుగ్రహించి వెర్రితనములో ఉన్న వారి వెర్రితనాన్ని అడ్డగించడానికి మీ కృప అనుగ్రహించండి. మీ పరిశుద్ధ సన్నిధిలో క్రొవ్వు మెదడు దొరికినటువంటి సంతోషాన్ని అనుభవించుటకు, జుంటె తేనె దారుల కంటే మధురమైన మకరంధాన్ని ప్రభువా నీ సన్నిధిలో అనుభవించుటకు సహాయం చేయండి. ప్రవచనాత్మకమైన మాటగా ప్రతి ఒక్కరి మాటను ప్రభువా అంగీకరించి అనుభవించడానికి మీ కృప అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకుని పొందుకుని నామ పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ ప్రభువుకు చెల్లునుగాక. ఇన్ని వారాలుగా, శుక్రవారాలుగా ప్రభు మనతో మాట్లాడుకుంటూ ఇదే అంశంలో నుండి వచ్చారు. ఇదే అంశంలో నుండి ప్రభువు మనతో మాట్లాడిన మాటల్లో ప్రవచనాత్మకంగా దేవుడు మనతో మాట్లాడిన అద్భుతాలు చేయడం కూడా జరిగింది. హల్లెలూయా. చూడండి, ఈ సందర్భంలో నుండి మనం ఎవరెవరిని ధ్యానం చేసుకున్నామంటే, ఇక్కడ జరిగిన సందర్భం యేసుక్రీస్తు ప్రభువారు ఆకలి కొన్నప్పుడు ఆ త్రోవ ప్రక్కన ఉన్నటువంటి అంజూరపు చెట్టు దగ్గరికి యేసయ్య వెళ్ళినప్పుడు అంజూరపు చెట్టు ఫలాలు ఏమి కనిపించకపోయినప్పటికీ సృష్టికర్త అయినటువంటి మన దేవదేవుడు కోపం వచ్చి దాన్ని శపిస్తే వేళ్ల మట్టుకు ఎండిపోయింది. తక్షణమే వెంటనే వేళ్ల మట్టుకు ఎండిపోవడం అనేటువంటి ప్రక్రియ వారు కళ్ళారా చూస్తూ ఆశ్చర్యచిక్కుతులై చెప్పుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు. ఎలా ఎండిపోయింది ఇది? అప్పుడు ప్రభు మాట్లాడుతున్నారు, ఇది చాలా సింపుల్ థింగ్, చాలా చిన్న విషయం, ఏదో పెద్ద విషయం కింద విశేషంగా భావించి మాట్లాడుకుంటున్నారు, కానీ ఇది చాలా చిన్న విషయం. మీరే గనక సందేహపడకుండా అదిగో ఆ కొండను చూచి సముద్రంలో పడుగాక అన్నావంటే తక్షణమే సముద్రంలో పడిపోద్ది. అంతేకాదు, మీరు ఏదైతే అడుగుతున్నారో ప్రభువుని అది మేము అనుభవించాం, అది మాకు మా ప్రభువు ఇచ్చారు అని విశ్వాసముతో అడిగి పొందుకున్నామని నమ్మండి. నిశ్చయముగా అది మీ సొత్తు కాబోతుంది. హల్లెలూయా. ఆధ్యాత్మికమైన విధి విధానాల, కృపావరాల, ఈవ, తలాంత, ఆత్మ సంబంధమయంగా నీవు ఏదైనా దేవుణ్ణి అపేక్షిస్తూ అడుగుతున్నావా? ఖచ్చితంగా ప్రభువు దాన్ని చేయడానికి సమర్థుడు. నేను ముందు ఆత్మ సంబంధంగా ఎందుకన్నానంటే, మన మొదటి దృష్టి ఆత్మ సంబంధమైన వాటి మీద ఉండాలి. బాగుంది, ఇదేదో చాలా బాగుంది, 4 అంతస్తులు బిల్డింగ్ అడిగితే, 4 ఎకరాల చేను అడిగితే, 400 తులాల బంగారం అడిగితే సెకండరీ. అడక్కో, అసలు నువ్వు ఆత్మీయుడు అయితే అడగో కూడా. నువ్వు ఆత్మ సంబంధమైనవి అడుగుతావు, శరీర సంబంధంగా దేవుడు ఉద్దేశాల్లో నువ్వు ఉంటావు. నువ్వు అడగో, అద్భుతం జరుగుద్ది, సాక్ష్యం చెప్తావు. హల్లెలూయా. ఇప్పుడు మనము ప్రార్థన చేయనిది సాక్షాత్తు దేవునికి, ఒక మనిషికి కాదు. మన దేవుడు అతీతుడు, మన దేవుడు ప్రార్థన ఆలకించేవాడు. మన దేవుడే చెప్తున్నాడు, కొండని సముద్రపు అగాధానికి నెట్టివేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కానీ విశ్వసించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? విశ్వాసంతో ప్రార్థించి పొందుకున్నానని నమ్మడానికి నువ్వు సిద్ధంగా ఉంటే, నేను నీతో చెప్తున్న మాట ఏంటంటే, కొండంత సమస్య, నేను కొండంత అండ. ఆ కొండని నాలో ఏం చేస్తా? నిమగ్నం చేసేస్తాను. ఆ కొండ ఇంకా కనబడదు. నేను మహాసముద్రం అంతటి వాడిని. సముద్రంలోకి వెళ్ళి కొండ పడిపోతే సముద్రములో ఉన్న కొండ కనబడద్దా? అట్టడుగుకు వెళ్ళిపోద్ది. అలాగే కొండ అనబడేటువంటి సమస్యతో నువ్వు ఉన్నావా? ఆ కొండ గురుండే నీ కన్నీళ్ళు ధారాపాతంగా కారుతున్నాయా? ఆ కొండ విషయంలోనే నీవు నిద్రాహారాలు లేనటువంటి అనుభవాల్లో ఉన్నావా? ఆ కొండ విషయంలో సతమతమైపోతున్నావా? అడుగులు తడబడిపోతున్నాయా?
దేవుడు చెప్తున్న మాట, నేను అద్భుతం చెయ్యాలని నీతో మాట్లాడుతున్నాను, అద్భుతం చేసి చూపుతాను, నేను చెప్పినట్టుగా నువ్వు ఉండు చూడు. హల్లెలూయా. నేను అద్భుతాన్ని చేయువాడను, అతీతుడిని. ఆయన అతీతుడని ఎంతమంది నమ్ముతున్నాం? ఆయన చేయగలడు. ఆమేన్. చేసి చూపగలడు ఎలాంటి పరిస్థితులైనా. అందుకే మనము రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని జ్ఞాపకం చేసుకున్నాం. రక్తస్రావం కలిగిన స్త్రీకి జీరో, శూన్యం కనబడుతుంది. అన్నీ అయిపోయినాయి, వైద్యులు అయిపోయారు, పరిస్థితులన్నీ బాయ్, ఇక సెలవు, నీ దారి నీది, నా దారి నాది అంటే ఆవిడకి దారి గోదారి అయిపోయింది. అయినప్పటికీ ఆమె ఒక్కటే నిల్లులో, కొండంత సమస్యలో, అనారోగ్యం అనే కొండంత సమస్య, ఆ సమస్యతో దిగజారుడు అనుభవానికి వెళ్ళిపోయింది. నవ్వు కరువైపోయింది, కళ్ళల్లో ఆనందం కనబట్లే, గుంటలో పడిపోయిన కళ్ళతో నిర్చేష్టురాలై ఏం చెయ్యాలన్నా తోచక తనకి ఏకైక దేవుడు వైపు చూడడం ప్రారంభించింది. అంతవరకు ఎటు చూసింది? చూడాల్సిన వాని వైపు చూడలేదు, చూడకూడని వాటి వైపుకు చూసింది. చూడకూడని వాటి వైపుకు చూసింది గనుకనే అవి బాయ్ చెప్పి వదిలేస్తే, ఇప్పుడు చూడాల్సిన వాడిని చూస్తే చూడాల్సినటువంటి వాడు ఆ సమస్యను, ఆ కొండను సముద్ర పగాధానికి నెట్టివేస్తే ఇక ఎన్నడూ కనబడలేదు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన. అందుకే ఆయన అంటాడు, నీకు అనారోగ్య పరిస్థితి, నేను నిన్ను స్వస్థపరచడానికి నేను గాయపరచబడ్డాను. హల్లెలూయా. స్వస్థపరచును అని అన్నారా ప్రభువు? ఏమన్నారు? నిన్ను స్వస్థపరచడానికి నేను గాయాల పాలయ్యాను. ఊరికయ్యానా గాయాల పాలు? పని పాట లేక అయ్యానా? పని పాట లేక గాయాలు చేయించుకున్నానా? లేకపోతే చేతకాన్ని వాణ్ణని గాయాలు చేయించుకున్నానా? నేను మాటతో కాక, నాలుకతో కాక, క్రియతో, సత్యముతో నిన్ను ప్రేమించి నా సుందరమైన దేహాన్ని గాయాలకు అప్పగించుకున్నాను. ఎటువంటి గాయాలు మహాప్రభు యేసయ్యా? ఎటువంటి గాయాలా? దున్నడానికి భూమి అప్పగింపబడద్దే, అలాగే నా దేహాన్ని దున్నువాని చేతునికి అప్పగించి, నా దేహము దున్నబడిందే, దున్నబడినటువంటి దేహములో కలిగిన ప్రతి గాయము నిన్ను స్వస్థపరచడానికే. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచడానికి నా దైవత్వాన్ని బట్టి నేను నిన్ను స్వస్థపరచగలను, కానీ నువ్వు చూడాల్సిన నన్ను చూడాలి. మొట్టమొదటిగా చూడాల్సిన దేవుని ఎవరు చూడరండి. చూడాల్సిన దేవుని మొట్టమొదటిగా చూడరు. మొట్టమొదటిగా ఎవరిని చూస్తారంటే, మన దగ్గర డబ్బు ఉంది కదా, వైద్యుల దగ్గరికి వెళ్ళిపోదాం. మరి ఎప్పుడు చూస్తావు నువ్వంటే, డబ్బు అంతా అయిపోయిన తర్వాత గత్యంతరం లేకపోతే దేవుని చూస్తావా? అంటే నీకు ప్రథముడు ఎవరు? నువ్వెవరిని చూడాలి? ముందు ప్రథముడిని చూడాలి, దేవదేవుణ్ణి చూడాలి. కానీ ఆమె దేవదేవుణ్ణి చూడలేదు కాబట్టి దేవదేవుణ్ణి చూసేలాగా దేవుడు చేశాడు. అంతెందుకు మనకి కొట్టించుకోవడం, తిట్టించుకోవడం, తన్నించుకోవడం, ఊర్చేసుకోవడం? ముందే దేవుణ్ణి చూడొచ్చు కదా, ముందే ప్రభువుని చూడొచ్చుగా. ప్రభువుని చూస్తే నీ మనస్సాక్షి అప్రిషియేట్ చేద్దాం. నీ మనస్సాక్షి గద్దించదా? నువ్వు డబ్బును చూసావో, వైద్యులు చూసావో, పరిస్థితులు చూసావో, స్థితిగతులు చూసావో, లేదా మొదట దేవుణ్ణే చూసావో, నీ మనస్సాక్షికి తెలుసు. ముందు నీకు డబ్బు ఉండొచ్చు, వైద్యులు ఉండొచ్చు, నువ్వు ఫస్ట్ దేవుణ్ణి చూస్తే దేవుడు వైద్యుల ద్వారా స్వస్థపరచవచ్చు, నో ప్రాబ్లం కదా. కానీ నీ మనస్సాక్షి నీ మీద నేరారోపణ చేయకుండా నిమిత్తము మొదట దేవునికి, ప్రథమునికి ప్రియారిటీ వాళ్ళు. ఎందుకో తెలుసా? ప్రభువా, నీవు పొందిన గాయాలు నాకు స్వస్థత. హల్లెలూయా. ఆ తల్లి అందరి వైపు చూసింది, డబ్బు అయిపోయే వరకు డబ్బు వైపు చూసింది, వైద్యులు వదిలేసే వరకు వైద్యుల వైపు చూసిందా లేదా? నేను మొన్న వాక్యంలో చెప్పాను, వైద్యులకి దేవుడు వ్యతిరేకి కాదు. దేవుడైన దైవత్వాన్ని బట్టి వైద్య రంగానికి అప్పగించవచ్చు, లేదా ఆయనే స్వస్థపరచవచ్చు. అందుకే నేను వైద్య రంగానికి విరోధిని కాదు అనే దేవుడు పరమ వైద్యుడిగా పరిచయం చేసుకున్నారు.
నేను విరోధిని కాదు అనే వైద్యుడైన లోకాన ఆయనతో తిప్పుకున్నాడు అపోస్తుల్ని. హల్లెలూయా. ఈ దినం కూడా ఆ వైద్యుల్ని దేవుడు కాదనరు. ఆ వైద్య బృందానికి ఇచ్చిన జ్ఞానమే దైవ జ్ఞానం. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగి. మొదట మన యొక్క జీవితంలో మనము ఒక బలహీన పరిస్థితి వచ్చినా మొదట దేవుని వైపుకు చూస్తే దేవుడే నడిపించుకుంటారు. నీకు ఏ మనుష్యుల ద్వారా నీకు సహాయం చేయాలా చేస్తారు, ఏ వైద్యుడిని నీ దగ్గర తీసుకురావాలా, నిన్ను అక్కడ తీసుకెళ్ళాలా తీసుకెళ్తారు. మనుష్యులలో ఉండి దేవుడే సహాయం చేయాలి, వైద్యులలో నుండి దేవుడే సహాయం చేయాలి. ఆ వైద్యుల్లో నుండి చేసిన సహాయం అన్నా ఎవరిలో నుండి చేసిన సహాయమైనా ఆయన గాయాలని నిన్ను స్వస్థపరచాలి. హల్లెలూయా. మనం అనుకుంటాం వైద్యుల దగ్గరికి వెళ్తేనండి ట్యాబ్లెట్లు స్వస్థ ఇచ్చేయండి, వైద్యుల దగ్గరికి వెళ్తేనండి సూదేసాడండి, గట్టి గుచ్చాడండి, అందుకేనండి వచ్చింది. కాదు కాదు, ఆయనలో ఉన్న స్వస్థత ఆ మార్గం గుండా దేవునికి ఇస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు అన్నాడు, నేను పొందిన గాయాల్లో స్వస్థత. నీకు వైద్యుల ద్వారా స్వస్థత వచ్చినా ఎవరి ద్వారా స్వస్థత వచ్చినా ఖచ్చితంగా నీవు దేవుణ్ణి స్తుతించాల్సిందే. హల్లెలూయా. ఖచ్చితంగా నువ్వు దేవుని స్తుతించాల్సిందే. అంతేగా కొంతమంది అంటారు దేవుని బిడ్డలో, ఆ డాక్టర్ గారు లేకపోతే చచ్చిపోదునండి, పోవలసింది. మరి దేవుడు తెలియజేయాలంటే ఏం చేయాలి? వైద్యుల ద్వారా జరగలేదని తెలియజేయాలంటే నువ్వు సాక్ష్యం చెప్పి ఆ వైద్యులు లేకపోతే చచ్చిపోవాలంటే అన్నావంటే ఇంటికి వెళ్ళాక ఎలా ఏమవ్వాలి? దేవుడు జ్ఞాని కదా. మరి అన్యులు అనుకోనివ్వండి, మనకు అనవసరం. మనము దేవుని బిడ్డలం. హల్లెలూయా. మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం, ఎవరు మనల్ని బ్రతికిస్తున్నారు అనేటువంటి విషయం మనకు తెలుసు. హల్లెలూయా. మనల్ని ఎవరు బ్రతికిస్తున్నారు? మనం ఎవరి కొరకు బ్రతుకుతున్నాం? మన నిశ్వాసాలకు కారణం ఎవరు? మనం సజీవంగా ఉన్నంటే కారణం ఎవరు? మరి నీకు ఎంత విశ్వాసం ఉన్నప్పుడు, మరి దేవుడు ఎదుట సాక్ష్యం చెప్పినప్పుడు మొదట నువ్వు చెప్పాల్సిన సాక్ష్యం ఏంటి? దేవుడు ఈ మార్గము గుండా నన్ను స్వస్థపరిచారు. అప్పుడు ప్రభువుకి మహిమ వస్తుంది. అందుకే ఆ రక్తస్రావం కలిగిన స్త్రీలో నుండి మనతో మాట్లాడుతున్నారు. ఆమెకే గనక అన్ని తిప్పలబడి అంత చేసిన తర్వాత నిస్సహాయ స్థితిలో ప్రభువును ముట్టాలని ఎంత గొప్ప విశ్వాసం వచ్చింది చూడండి ఆవిడికి. అంతవరకు లేదమ్మా అంటే మీరే చెప్పేయండి, ఉందో లేదో. అంతవరకు లేదమ్మా, లేదండి. ఎవరి మీద ఉందమ్మా నీ విశ్వాసం? డబ్బు ఉంది కదండి. ఇంకెవరమ్మా? డబ్బు పడెత్తే బోల్డ్ మంది వైద్యులండి. రాత్రి బెంగళూరు బస్సు ఎక్కేసి పొద్దున్న దిగిపోతాను. డబ్బు మహిమ అలా మాట్లాడిస్తారు. డబ్బు మనం ఏమీ లేనప్పుడు ఏం అంతా దేవుడి దయ్యండి. ఆహా, అంతా దేవుడేనండి, మీరేమంటే అదేనండి. చూసారండి డబ్బు ఎలా మాట్లాడిస్తుందో? అందుకే అక్కడ మీరు చూడండి, ఎక్కడైనా తన జీవితంలో విశ్వాసాన్ని కనిపరిచినట్టు ఉండదు. ఆమె ఎన్నో తిప్పలో పడింది, వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఉన్న ఆస్తిని అమ్ముకుంది అనే రాయబడి ఉంటుంది, కానీ దేవుడి మీద ఆధారపడిందని రాయబడి ఉండదు. ఎప్పుడు ఆధారపడింది? డబ్బంతా అయిపోయాక. ఒకవేళ దేవుడి మీద ఆధారపడట్లేదేమో జాగ్రత్త సుమా. దేవుడు మిమ్మల్ని ప్రేమించేవాడైతే సరి చేస్తాడు. సరి చెయ్యాలంటే ముందు మీదంతా ఓడదెత్తాడు. అంతే కదా మరి. అయ్యి బాబోయ్, నిజమే కదండి. బాగా అర్థం చేసుకుంటున్నారు. నిజమే బాగా ఊపుతుంది. నిజం, వెరీ గుడ్. మీలో నుంచి ఆనందించాల్సిన విషయం ఏంటంటే అన్నీ ఒప్పుకుంటాము మనం. అది గొప్ప. నేను నిజంగా అప్రిషియేట్ చేస్తున్నాను. అందుకే మీరు బాగుపడుతున్నారు, అందుకే మీరు దినదినాభివృద్ధి నొందుతున్నారు. హల్లెలూయా. చూడండి, దేవునికి తెలుసు అలాంటి ఉదాహరణలో కోకొల్లలు. ఇప్పుడు చెప్పుకోవడానికి అది కాదు కదా మన సబ్జెక్టు. కోకొల్లలు. అందుకని ఎప్పుడూ కూడా ధనము మీద దృష్టి పెట్టకూడదు. కొంతమందికి ధనం ఉంటే కానండి, ఆ ధనాన్ని చూసుకుని మాకు వెనకాల ఇన్ని ఎకరాలు చేను ఉందని చూసుకుని, మాకు ఇంత బంగారం ఉందా, అయ్యి బాబు మాకు ఇన్ని పేరు ప్రఖ్యాతులు, వాళ్ళ ఆకాశానికి భూమికి మధ్య ఏం చేస్తారు? ఎగురుతూ ఉంటారు ఏరోప్లేన్ లాగా. కానీ వాళ్ళ మాటలో సేద వచ్చేలా దేవుడు చేస్తాడు. అంత అయిపోయిన తర్వాత సేద అయిపోయి ఎలా మాట్లాడతారు? దీనంగా.
అప్పుడు దేవుడు దీనులైన వారు ధన్యులు. అంటే నిన్ను దేనంలోనికి నడిపించాలంటే మొత్తానికి దేవుడి దగ్గర ఒక అస్త్రం ఉందన్నమాట. దేని వల్ల ఎగిరిపోతున్నావు అది లాగేస్తాడు. అది మరి ఆ భయమని ఉండాలి మనిషికి. ఆమెను అంటున్నారు మీరు, నిజం, అవును అంటున్నారు మీరు, ఎస్, అనుభవం కదా. అందుకే మనకి లోకానికి చాలా వ్యత్యాసం ఉండాలి. కూర్చున్న, లేచిన, పండుకొని ఉన్న, మేలుకొని ఉన్న నిన్ను పుట్టించినటువంటి నీ దేవునికి నీ ద్వారా మహిమ కలగాలి. నీ నోరెల్లప్పుడు దేవుని స్తుతించాలి. నీ హృదయం ఎప్పుడు, నీ స్పందన ఎప్పుడు ఆయనకి మహిమను తేగలగాలి. ఎందుకంటే ఆయన అతీతుడు. నీ తల్లి గర్భంలో ఉద్భవింపజేసిన వాడు ఆయన. మరలా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు? నీ తండ్రి దగ్గరికే. తల్లి గర్భమందు ఉద్భవింపజేసిన తండ్రి దగ్గరికే వెళతావు తప్ప మరి ఎక్కడికి వెళ్ళావు. మరి ఎవరు మనకి ఆప్తులు? భార్యాభర్తలు ఇద్దరికి ఒకరికొకరా బిడ్డలా? ఎవరు? మన దేవుడు. హల్లెలూయా. మన దేవుడే కర్త, కర్మ, క్రియ. చూడండి, విశ్వాసం వచ్చిందండి. అదండి అంత గొప్ప విశ్వాసం. ఆమె కొండంత సమస్యను ఎక్కడికి తీసుకెళ్ళిపోయింది? ప్రభువు చెప్పిన మాటను బట్టి సముద్ర పగాదానికి, ఈ కొండల సముద్రంలో పడుగాక అంటే పడిపోయింది. ఆమె ఏం ప్రార్థన చేసి ఉంటుంది నిస్సహాయ స్థితిలో? చాలా క్షుణ్ణంగా అధ్యయనం చేసుకున్నాం పోయిన వారం కాక అంతకు ముందు వారం శుక్రవారం. ఏమని చేసి ఉంటుంది? ప్రభువా, నీవు నన్ను స్వస్థపరచగలవు, నా ఈ దేన స్థితిని నువ్వు జ్ఞాపకం చేసుకోగలవు, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసిస్తున్నాను, నీ వస్త్రపు చెంగును తాకుతాను, స్వస్థత నొందుతాను. ఎన్ని రోజులు చేసి ఉంటుంది ప్రార్థన? మనం ఇలాగ వాక్యం ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఆవిడ అక్కడికి వెళ్ళిపోయింది. ఒక రోజులో జరిగిపోయింది, ఒక రోజులో అమ్మేసింది, ఒక రోజులో యేసుప్రభు అంది, ఆ సందులోంచి యేసుప్రభు వచ్చేసాడు, ఇలాగ వెళ్ళిపోయి ముట్టేసింది అనుకుంటాం మనం. మరి అన్ని రోజులు ఆమె ఏం చేసిందో తెలుసా? ప్రార్థన చేసింది. ఏమని చేసిందో తెలుసా? విశ్వాసంతో అడిగింది. అక్కడ రాయబడింది, మీరు విశ్వాసముతో దేన్నైతే అడుగుతున్నారో అవి పొంది ఉన్నామని నమ్మిన ఎడలా నిశ్చయముగా అది మీరు అనుభవిస్తారు. ఇదే వాగ్దాన ప్రకారంగా ఆమె తన జీవితంలో ప్రాక్టికల్గా ఏం చేసింది? ప్రార్థన చేయడం ప్రారంభించింది నిస్సహాయ స్థితిలో. ఏమండి, నిజానికి చెప్తున్నాను, నిస్సహాయ స్థితి ఎప్పుడైతే మనకు వచ్చిందో దేవుడి మీద ఆశ ఎక్కువ పెరుగుద్దండి. చాలామందికి ఆశ పెరుగుద్దండి, లేకపోతే అప్పచ్చులు వండుకుందామా అని ఆలోచన కలుగుద్ది. ఏ అప్పచ్చు వండుకుందాం, ఏం బిర్యానీ, ఏం చేసుకుందాం, పిల్లలు వస్తున్నారు, అలాగే. అదే నీకు బాధగా ఉందనుకో, ఫాస్టింగ్ ప్రార్థన చేసేస్తే బెస్ట్ ఏమో, పాదాలు పట్టేసుకోవడం బెస్ట్ ఏమో. దేవుడికి అతి సమీపముగా చేస్తున్నటువంటి పరిస్థితిని ఇష్టపడతావా? ఆమేన్, హల్లెలూయా. అంతేగాని దేవునికి దూరపరిచేటువంటి సుఖాన్ని ఇష్టపడతావా? అందుకే ఒకడు అంటున్నాడు సుఖంలో, నా ప్రాణమా తిను తాగు సుఖించు. సుఖంలో అంటున్నాడు, నా ప్రాణమా తిను తాగు సుఖించు. విస్తారంగా పండేసింది, ఏం చేద్దాం అనుకుంటున్నావయ్యా? స్తుతించాలని అనిపించట్లేదా? అంతా సమాధానంగా ఉంటే మళ్ళీ ఇదంతా ఎందుకు? వేదన, బాధ, స్తుతి అక్కర్లేదు. మరి ఏం చేస్తాం? గొడమ్స్ పడగొట్టేసి పెద్ద పెద్ద కట్టేసి నిండా నింపేసి కుబేరుని అయిపోతా అన్నాడు. కష్టములో ఉన్న లాజరు ఏమన్నాడు? నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, అంతరంగమున సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకుము. ఓ దరిద్రుడా, ఏ ఉపకారం చేశాడు దేవుడు? నన్ను సజీవంగా కాపాడిన దేవునికి నేను స్తుతి యాగములు చెల్లిస్తాను. నేను ఇంకనూ సమాధిలోనికి దిగిపోలే. సమాధిలోనికి దిగిపోవు వారు దేవుణ్ణి స్తుతించలేరు. నాకు ఇచ్చినటువంటి ఆయుష్కాలములో ఈ సజీవంగా కాపాడిన నా దేవుణ్ణి ఎంతవరకు బ్రతుకుతాను అంతవరకు స్తుతిస్తాను. అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళాడండి? పరలోకానికి వెళ్ళాడు. అంటే ఒక కేటగిరీ చెప్తున్నాను, మళ్ళీ చాలా జ్ఞానులు ఎక్కడెక్కడికి వెళ్ళిపోతారు. మరి అంతా బాగున్నా యోబు స్తుతించలేదు, ఆ కోణం చెప్పట్లేదు నేను. అన్ని కోణాల్లోకి వెళ్ళిపోక, మరి తేడా వచ్చేద్ది. అన్ని కోణంలోకి వెళ్తే తేడా రాదమ్మా. ఏది కలుపుకు తినాలి అదే కలుపుకు తినాలి. అన్నంలో అన్నీ కలిపేసుకోండి, వేసేసారండి. మొత్తం స్వీటు, మొత్తం కూర, మొత్తం సాంబారు. ఏ కోణంలో ఆ కోణంలో కలపకండి. పెరుగు, కూరలో అందులో పెట్టిన స్వీటు మొత్తం కలిపండి. అలా కలుపుకోకూడదు. మరి ఏ కోణాన్ని ఆ కోణం ధ్యానం చేయాలి.
నేను ధ్యానం చేస్తున్న కోణం ఇది. హల్లెలూయా. అన్నీ ఉన్న పరిస్థితుల్లో కూడా దేవుడు స్తుతించే అనుభవము కూడా మరొక కోణములో ఘనమైనటువంటి అనుభవం. కానీ ఇప్పుడు నేను చెప్పేది ఈ కోణం. హల్లెలూయా. చూడండి, అందుకే మనల్ని అతి విస్తారముగా దేవుని పాదాల యొద్దకు నడిపించేటువంటి స్థితిని కోరుకుందాం. అద్భుతంగా దేవుడు ఉన్నత స్థితిలో నిలబెట్టినప్పుడు కూడా ప్రభువును మహింపరిచేటువంటి అనుభవంలో నిలబెడతారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. ఎందుకంటే ప్రభువుకి అన్నీ తెలుసు. నీకంటే నాకంటే ఎక్కువగా ప్రభువుకి అన్నీ తెలుసు. మనకి సముద్రంలో ఇసకరేణు అంత తెలుసు, ఆయన మహాసముద్రం. హల్లెలూయా. మనం ప్రభువు మీద ఆధారపడినప్పుడు నా బిడ్డ నా మీద ఆధారపడుతుందని ఒక ప్రత్యేకమైన దృష్టి ప్రభువు నీ మీద నిలుపుతారు. కోట్ల కొలది ప్రజలు ఉండనివ్వండి, ప్రభువుకి నీ ఒక్కర్ధానిగా ప్రత్యేకంగా కనబడతావు. హల్లెలూయా. ఆ విషయంలో నుండి ప్రభువు మాట్లాడడం జరిగింది. రెండవ సందర్భంగా గ్రుడ్డివాడి సందర్భాన్ని, దావీదు కుమారుడా నన్ను కరుణించు. ఆ గుడ్డివాడు కూడా భిక్షాటన చేయడం ఇష్టం లేదు. తన సమకాలికలందరూ కూడా చక్కగా కళ్ళు కనబడుతున్నాయి, చక్కగా చదువుకున్నారేమో, చక్కగా ఉన్నతమైన స్థితుల్లో ఉన్నారేమో, కానీ తిన పరిస్థితి కళ్ళు లేనందున తన వాళ్ళందరూ కూడా భిక్షాటన కొరకు నిలబెడుతున్నప్పుడు మనస్సాక్షిని చంపుకుని తన భిక్షాటన చేస్తున్నటువంటి అనుభవంలో అతడు, యేసు నన్ను స్వస్థపరుస్తాడు, ఏదేమైనా కూడా నా దేవుని మీద నేను విశ్వాసం ఉంచుతున్నాను, ఆయన అతీతుడు, ఆయన నా కళ్ళు ఇవ్వగలడు అని విశ్వాసం ఉంచాడు. విశ్వాసం ఉంచి ఏం చేసి ఉంటాడు? మీరు అడిగిన వాటిని పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అనే మాటను పట్టుకుని విశ్వాసంతో నా యేసు నాకు కళ్ళిస్తాడు, నేను చూడగలుగుతాను అనే విశ్వాసంతో కనిపెట్టుకుంటూ ఉన్నాడు. కనిపెట్టుకోవడం చాలా అవసరం అండి. అంతేగాని ఈరోజు ఇలా చేయగానే, మధ్యాహ్నం ఇలాగ అయిపోగానే, సాయంత్రం ఇలా అయిపోతే ఎంత బాగుండో అని అనుకుంటారు కదండి. ఎంత బాగుండో అని అనుకుంటారు, కానీ అలాగా జరగవు. ప్రతిదానికి సమయం ఉంది. ప్రభువు మీద విశ్వాసం ఉంచినప్పుడు కనిపెట్టుట అనేటువంటి పరీక్ష తప్పకుండా ఉంటుంది. కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంది రక్తస్రావం కలిగిన స్త్రీ. ఈయన కూడా కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పటికి వచ్చారండి దావీదు కుమారుడు. హల్లెలూయా. దావీదు కుమారుడు నడుచుకుంటూ వస్తున్నారు. జన సమూహాలు ఆయనతో పాటు నడుచుకుంటూ వెళుతున్నప్పుడు చప్పుడు వినబడుతుంది ఇతనికి. యేసయ్య వచ్చారేంటి? ఎవరిని అడుగుతున్నాడు? ఏంటి యేసు ప్రభు వచ్చారా? వచ్చారు. అప్పుడు లేచాడండి. లేచి తను ఏదైతే ప్రార్థన చేస్తున్నాడో, ఏదైతే విశ్వసించాడో, తన జీవితంలో కొండ అనబడేటువంటి గ్రుడ్డితనము, ఈ కొండని సముద్రంలో పడవేయగలిగేటువంటి సమర్థుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారని, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని బిగ్గరగా కేకలు వేస్తా ఉన్నప్పుడు జనసంద్రం అతను త్రోసేస్తుంది. జనసంద్రం అతను త్రోసేసి వాళ్ళు ఒకరు తిట్టి, వాళ్ళు ఒకరు, ఏ గుడ్డోడా మాకంటే ముందు వెళ్ళిపోతావా? కళ్ళు కనబడిన మాకే ఆయన దగ్గరికి వెళ్ళడానికి అవుతులేదు, కళ్ళు లేని నువ్వేం వెళ్తావు? నోర్మాయ్, గట్టిగా మాట్లాడకు, అరవకలగా నీ దగ్గరికి వచ్చేస్తాడేంటి? ఇప్పుడు యేసుప్రభు నడుచుకుంటా అనుకుని ఉంటాడు, నా విశ్వాసం ఆయన నడుచుకుంటా నా దగ్గరికి తీసుకొస్తాడు, లేదా నన్ను ఆయన దగ్గరికి తీసుకెళ్తాడు. చూడు, మామూలు విశ్వాసం ఏంటది? వీళ్ళు ఎంత తిడతన్నా తుమ్ముతున్నా పట్టించుకోవట్లే, ఇతను వెనక్కి లాగేస్తున్నా ముందుకు సాగిపోతున్నాడు. దావీదు కుమారుడు నన్ను కరుణించు. డే 1 అతడు పిలిచినటువంటి ఆ కేక, ప్రార్థన, విశ్వాసము ఆయన తాకింది. ఇప్పుడు అంత జనసంద్రంలో, అంతమంది కేకల మధ్యలో ఈ గుడ్డివాడి యొక్క విశ్వాసపు కేకలు ప్రత్యేకంగా కనబడుతున్నాయి, వినబడుతున్నాయి ఆయనకి. హల్లెలూయా. ప్రత్యేకంగా వినబడుతున్నప్పుడు డే 1 అతడు విశ్వాసముతో దేవుడు సన్నిధిలో చేసిన ప్రార్థన విశ్వాసంతో పొందుకున్నానని అతని యొక్క నమ్మకము ఆ దేవుని ఎదుట ఎలాగైతే మ్రోగిందో, ఇక్కడ అదే స్వరం అతను మ్రోగితే దేవుడు కనెక్ట్ అయిపోయాడండి. కనెక్ట్ అయిపోయాడు దేవుడు. ఈ లాగేవాళ్ళు, మాటలు మాట్లాడేవాళ్ళు,
అతను ఇంకా లాగుతుంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆ స్వరం వినగానే నిలిచిపోయారు. గుడ్డోడు అయితే అయ్యాడు కానండి, వీళ్ళందరూ గుడ్డోళ్ళు, కానీ వీళ్ళందరూ గుడ్డోళ్ళు, ఇతడే తెరవబడిన అనుభవం కలిగినాడు. హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఈ గుడ్డివాడు ఆ గుడ్డితనములో నుండి సృష్టికర్తను మాత్రమే చూస్తున్నాడు. గుడ్డోడు చూస్తున్నాం అనుకున్న వాళ్ళు చూడలేకపోతున్నారు. అందుకే ఎవరికి జరిగింది అద్భుతం? వీళ్ళందరూనేమో నోర్మై అన్నవాళ్ళు ఒకరు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేవాళ్ళు ఒకరు. ప్రభువు నిలిచిపోయి అన్నారు, అతనిని నా యొద్దకు తీసుకొని రండి. హల్లెలూయా. ఇప్పుడు లేక అన్నవాళ్ళు ఏం చేస్తారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడమే భాగ్యం కాబట్టి గుడ్డోడిని ఎత్తుకు తీసిపోతే వాళ్ళు కూడా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోవచ్చు. యేసు ప్రభు చూడడమే కష్టం, ఇప్పుడు ఈ గుడ్డోడి కోసం త్రోవ చేశారు. ఈ గుడ్డోడు అక్కడ వెళ్తాడు యేసు ప్రభు దగ్గరికి. వెళ్తాం ఎందుకు? తీసుకురండి అన్నారు. ఎందుకు? అక్కడ గుడ్డివాడని సృష్టికర్తగా తెలుసు కాబట్టి తీసుకురండి. లేకపోతే ఏమందరు? నువ్వు రానా యొద్దకందిరా. అప్పుడు ఈ తిట్టినోళ్ళు, తుమ్మునోళ్ళు, గెట్టినోళ్ళు మంచి జ్ఞానులే, ఇందులో ముందెళ్ళిపోవడానికి జ్ఞానులు. అందుకని ఏం చేస్తారు? ఓ గుడ్డివాడా, నువ్వు ఎలా వెళ్ళగలవు? మేము తీసుకెళ్ళిపోతాను నిన్నుండే. ఎక్కడ కూర్చో? మెల మీద ఎక్కు, అందరి మీద ఎక్కు. అందరూ వెళ్ళిపోయేటప్పటికి అందరూ కూడా యేసుప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన అన్నాడు, స్వస్థపరచ గోరుతున్నావా? ఎస్ ప్రభువా, దావీదు కుమారుడా, నువ్వు నన్ను స్వస్థపరుస్తావు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచిందే. హల్లెలూయా. గుడ్డోడు ఏం చూసాడు? ఇప్పుడు యేసు ప్రభుని చూడగలిగాడు. కళ్ళు ఏమైనాయి? అతను ఎటువంటి విశ్వాసంతో ప్రార్థన చేశాడో ఆ విశ్వాసానికి తగిన ఫలం అనుభవించాడు. సమూహాలు 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 వెంటాడాయి. ఏం పొందుకున్నాయి? వెంటాడడం గొప్ప, దేవుని యొద్ద నుండి పొందుకోవడం గొప్ప. అద్భుత కరుణుడి యొద్ద నుండి అద్భుతాన్ని, ఆశ్చర్య మహాశ్చర్య సూచక స్వస్థతను పొందుకోవడం గొప్ప. ఈ రోజుల్లో చాలామంది వెంబడిస్తున్నారు, పొందుకోలేకపోతున్నారు. కానీ వెంబడించే గుంపులో ఉంటావా, పొందుకునే గుంపులో ఉంటావా? మరి పొందుకునే గుంపులో ఉంటే ఏం చేయాలి? నువ్వు దేవుని వైపు చూడాలి, చేస్తాడనే విశ్వాసం ఉండాలి. ఎంత కొండంత సమస్య అయినా నా దేవుడు సమర్థుడు. నీ ప్రార్థన కూడా అదే ఉండాలి. నా దేవుడిని నేను ఎరుగుదును, నా దేవుడు ఈ కొండను సముద్ర పట్టడుగుకు పడద్రోయగల సమర్థుడు. ఇక అతని గుడ్డితనం అతనికి కనబడిందా? అతనికే కాదులే, గుడ్డోడని పిలిచిన వాళ్ళు ఎవరికైనా కనబడిందా? దేవుడిని వెంబడిస్తున్న వాళ్ళకి కనబడిందా? ఇంటోళ్ళకి కనబడిందా? ఇంకెవరికి కనబడదు. ఏ కొండ నీవు సముద్రములో పడుదువుగాక అన్నాడు. సర్వశక్తి గల దేవుడు సృష్టికర్త ఆమేన్ అన్నాడు. అవునుగాక, జరిగింది. గుడ్డితనం పోయింది. చేయలేడా దేవుడు? చేయలేదా మీకు? ఇక ముందు చేయగలడు. మనం గుడ్డివాడు ఎలాగైతే ప్రభువు మీద విశ్వాసం ఉంచాడు, మాటలకి కృంగిపోయాడా, లాగబడ్డా? అయ్య బాబు, ఇంతమంది నన్ను ఎలా చూస్తాడు దేవుడు అనుకున్నాడా? తన విశ్వాసమే తన బలమైంది, తన విశ్వాసమే నిరీక్షణ అయింది. అద్భుతంగా దేవుని వద్ద నుండి పొందుకుంటాననేటువంటి విశ్వాసము అతనికి స్వస్థతను చేకూర్చింది. గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. ప్రభువుకి మహిమ వచ్చింది. ఎంతవరకు మహింపరుస్తాడు? చచ్చే వరకు మహింపరుస్తాడు. ప్రభువుకి మహిమ కలుగునుగా. ఏం పట్టించుకోకూడదు, ఏమీ పట్టించుకోకూడదు. ఏం పట్టించుకోవాలి? ప్రభువునే పట్టించుకోవాలి, ప్రభువునే చూడాలి. చాలా మాటలు వినబడతాయి. అవి గుడ్డోడా అనే బాధ కలిగించే మాటలు వినబడతాయి. మమ్మల్ని దూసుకుని వెళ్ళిపోదాం అనుకుంటున్నా కొళ్ళాను అనే మాటలు వినబడతాయి. మూలకని కూర్చున్నాడా, నిజమే కదా, నా వల్ల ఏమవుతుందిలే. ఎంతమంది కళ్ళుండి ఆయన వెంబడిస్తున్నారు, కళ్ళు లేని కబోదుని, నా వల్ల ఏం జరుగుతుంది, వెళ్ళిపోదాం. కొంతమందికి అండి ఏ మాట వినబడితే పక్క వెళ్ళిపోదాం అనుకుంటారు.
ఏ లాగే మాట అన్నా వినబడితే అంతే కదా ఏమవుద్దులే అనుకుంటారు. కానీ గుడ్డివాడు దేవుణ్ణి మాత్రమే చూసినట్టుగా, జరుగుతున్న పరిణామాలు ఏమి పట్టించుకోలేనట్టుగా, మనము కూడా శక్తిమంతుడైన దేవుడు, నీకు చాలిన దేవుడు, సరిపడే దేవుడు, నీ కొరకు ఏదైనా చేయడానికి సిద్ధమని చెప్పడానికి ప్రాణాన్ని దారపోసిన దేవుడు, ఏదైనా చెయ్యగలడు. ఆయన మీద నువ్వు ఉంచినట్లయితే నీ కొరకు ఆయన ఏదైనా చేస్తాడు. ఆయన దైవత్వాన్ని బట్టి. హల్లెలూయా. చేసి చూపుతాడు. దేవుని బిడ్డలుగా అనారోగ్యములో చేసి చూపాడు. తన జీవితమే అంధకారమయమైపోతే ఆ గుడ్డివాడి అంధత్వపు దశలోనికి వెలుగుమయంగా దిగొచ్చాడు. హల్లెలూయా. మూడవదిగా అప్పుల భారముతో ఉన్నటువంటి విధవరాల యొక్క జీవితంలో అద్భుతం చేశాడు. ఆవిడ కూడా ఎగ్జాక్ట్గా అద్భుతం. నీ దగ్గర ఏముందమ్మా? నూనె కుండయా? ఆ నూనె కుండతో పాటు ఇరుగు పొరుగు దగ్గరికి వెళ్ళి ఖాళీ పాత్రలు తీసుకుని నీవు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి ఆ నూనె కుండలో ఉన్న నూనెను ఖాళీ పాత్రలో పోయి అంటే ఎంత విశ్వాసం అండి! ఎంత విశ్వాసం! ప్రశ్నలేసిందమ్మా. పాస్టర్ గారండి, కొంచెం మీరు అర్థం చేసుకోలేదేమో, కొంచెం వినడం తేడాగా విన్నారేమోనండి బాబు. నా దగ్గర ఉన్నది ఒక్క నూనె కుండండి, మిగతా కుండలన్నీ అలా నింపుతానండి బాబు. ఒకవేళ మీకు అర్థం అవ్వలేదేమో రెండోసారి చెప్పనండి అయ్యగారు. అయ్యగారికి అన్నీ అర్థమవుతాయి. నీకు అర్థం అవ్వాలంటే నువ్వు త్యాగం చేయాలి. త్యాగం అంటే ఏంటో తెలుసా? అసాధారణమైన విశ్వాసం కనుపరచాలి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, సత్యవతి గారు ఆ బాటిల్ని మిగతా మన ఓల్డ్ బాటిల్ అని ఖాళీ చేసి వేసేయండి అన్నావు అనుకో, నమ్మశక్యం కాదు. కానీ ఆమె నమ్మిందా లేదా? విశ్వాసం అంటే ఏంటి? నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపం లేనిది ఉందనడానికి రుజువు. అలాగే మొట్టమొదటిగా మనం ధ్యానం చేసుకున్నటువంటి రక్తస్రావం కలిగిన స్త్రీ చేయగలడంటావా? ఎంతమంది వైద్యులు కావలేదు, డబ్బు కావలేదు, నాలాంటి దానికి చేస్తాడా? నా దగ్గర ఏమీ లేదు, అలాగే ఇలాగ అనుకుని కూర్చుందా మూలన? చేయగలడు. విశ్వాసం. తాకుతాను, ఆయన వస్త్రాలు ముడతాను, అప్పుడు నాకు స్వస్థత వస్తుంది. ఇందులో ఏ మైనస్ అన్న ఉందా? వస్త్రం ముడితే స్వస్థ ఎలా అవుతుంది అనుకుందా? మనము దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు ఏంటో మనం ఎరుగుదుము, దేవుడు ఏం చేయగలడో మనం ఎరుగుదుము. ఇంకెందుకు డౌట్స్ మనకి? దేవుడు చేయగలడు. అక్కడ కూడా రెండవ సందర్భంలో అన్నిటినీ ఛేదించుకొని విశ్వాసాన్ని మాత్రమే కనుపరిస్తే, విశ్వాసాన్ని బట్టి మాత్రమే దేవుడు అద్భుతం చేశారు. అవునా కదా? ఇప్పుడు కూడా విధవరాలు ఎక్కడికి పరిగెత్తిందంటే దైవజనుడి దగ్గరికి పరిగెత్తిన తర్వాత దైవజనుడు చెప్పింది ఏమీ మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకొకరి దగ్గర పరిగెత్తిందా? ఒకే విశ్వాసం. దైవజనుడి దగ్గరికి పరిగెత్తింది. మ్యాచ్ అవ్వకపోయినా, సింక్ అవ్వకపోయినా దేవుడు చెయ్యగలడు. హల్లెలూయా. ఎంత గొప్ప అద్భుతమైన విశ్వాసాన్ని కనుపరిచింది. ఇరుగు పొరుగు దగ్గర నుండి పాత్రలు తీసుకుంది, తన నూనె కుండను తీసుకుంది, గదిలోనికి వెళ్ళింది తన బిడ్డలిద్దరితో కలిసి. ఈ నూనె కుండలో ఉన్నటువంటి నూనెను వేయడం ప్రారంభించింది. చివరి పాత్ర వరకు ఆ నూనె ఆగిపోలేదు. మన దేవుడు అద్భుతం చేసేవాడు. ఎలాగొచ్చి చేస్తాడు? ఎలా జరుగుతుంది? అది దేవునికి చెప్పక్కర్లేదు, నువ్వు ఆయన అడగక్కర్లేదు. ప్రభు ఎలా చేస్తావు? ఆపరేషన్ చేసి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేస్తా ఉన్నప్పుడు చూపించరా నాకు ఎలా చేస్తారో అంటారా? ఆయన చేస్తారు, నువ్వు చూస్తావు, అంతే. కొంతమంది దేవుడు చెప్తూ ఉంటారు, ప్రభా ఇలాగే చెయ్యే, ప్రభా అలాగే చెయ్యే, మరి ఇంకోలా చేయకు, మరి పోల్చుకోలేను నేను, ఇంకోలాగా చేస్తావేమో కన్ఫ్యూజ్ అయిపోతాను నేను. దేవుడి మీద విశ్వాసం ఉంటే, ప్రభువా నువ్వు ఎలా నడిపిస్తావో నేను అలా నడుస్తా, నువ్వేం చెప్తావో అది నేను చేస్తా, నువ్వు ఎలా ఉండమంటావు అది ఉంటా. ఇంకొక మాట, నాకు ఇష్టం లేనిదైనా మెడ ఉంచుతా. హల్లెలూయా.
ఎందుకంటే నీ మీద నాకు అంత గౌరవం, అంత విశ్వాసం, అంత భక్తి, అంత భయం, అంత శ్రద్ధ. నాకు అతీతుడు నువ్వే, ప్రథముడు నువ్వే. నాకు ఇష్టమైన అది నీకు ఇష్టం కాకపోతే నాకు వద్దు. అంతగా ఎదిగిపోవాలి దేవుని విషయంలో. హల్లెలూయా. ఎందుకంటే ఆయన విషయంలో ఎదగడం మనకేమీ నష్టం కాదు, మహాలాభ సాధకం. మనిషిని కాదు కదా నువ్వు, సాక్షాత్తు నిన్ను సృష్టించిన, సర్వ సృష్టిని సృష్టించిన, నిత్య రాజ్యానికి కారణంగా చేయబోతున్నటువంటి దేవుణ్ణి నువ్వు దృష్టిస్తున్నావు. ఈ లోకములోని యాత్రలో ఆ దేవుణ్ణి నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. అతీతుడైన దేవుడు అనుభవింప చేయక మానడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం జరిగింది? లాస్ట్ వరకు నూనె ఏమవలేదు, ఆగలేదు. లాస్ట్కి ఆగిన తర్వాత పరిగెత్తుకుని వెళ్ళింది ఎక్కడికి? దైవజనుడి దగ్గరికి. తనకు తానే ఏమైనా చేసేసుకుందా? అసలు ముందు దైవజనుడు చెప్పాడా, అమ్మా నీవు నూనె కుండ ఇలా పెట్టగానే లాస్ట్ పాత్ర అయ్యే వరకు కూడా నూనె అబ్బా అలా చెప్పేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం. అలా చెప్పేస్తే ఎంత బాగుంటుందో అనుకుంటాం. అలా అనుకుంటే నీకు దేవుని మీద విశ్వాసం ఏంటి? ఇంకా నీ విశ్వాసం అంతా అది జరిగే అవునా? మన విశ్వాసం అసలు కంటికి కనబడిన దాని మీద, కంటికి కనబట్లే కానీ కనబడేలా చెయ్యగలడు అని దేవుడి మీద నీకు విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. నీకు ఎటు చూచినా కూడా ఇది సింక్ అవ్వట్లే, చాలా వ్యతిరేకంగా ఉంది. ఎంత వ్యతిరేకంగా ఉందో తెలుసా? చేనికి వర్షం పడకూడదు, వర్షం మబ్బు మామూలుగా వేయలేదు, మామూలుగా వేయలేదు, ఇంకా కుంభవర్షం పడిపోయేలాగా ఉంది. నువ్వు చాలా పిండి కొట్టేసి అది చేసి ఇచ్చేసావు. మరి అది దేవుడు ఇచ్చిందే కదా. అసలు ఆహారం దేవుడు ఇవ్వలేదా? ఏది తింటావో ఏమి తాగుతావో అని ఆయన అన్నాడా? మనం విత్తిన విత్తనాన్ని ఫలించే దేవుడు ఆయనే. మనం నిశ్చయముగా చేతుల కష్టార్జితాన్ని అనుభవించేసేవాడు ఆయనే. అలాంటప్పుడు నీ విశ్వాసం ఎవరు? దేవుడే కదా. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రార్థన చెప్పి కరెక్ట్గా ఈ వాక్యాన్ని బట్టి. అంటే ఆడవాళ్ళు కూడా చెప్పండి, ఎగ్జాంపుల్ కదా. నిజంగా కానీ ఏమైనా దున్నేస్తున్నారా? ఎగ్జాంపుల్ అంతే మాత్రమే. ఏం చేస్తాం? మనకు దేవుని బిడ్డలం, మనకు విశ్వాసం ఉంది, పిండేసావు, ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నావు, ప్రభువా నిశ్చయముగా చేతుల కష్టార్జిత అనుభవించాలి, నీ వాక్యం అంతా నెరవేరుస్తున్నాను ప్రభువా, నేను నా పక్షంగా నువ్వు కార్యం చేయి నాయన, ఇన్ని చేసావు, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా అనగానే అద్భుతంగా ప్రార్థన చేసి నేను అడిగిన దానిని నా ప్రభు ఇస్తాడు అనగానే బయటకు వచ్చా. బయటికి రాగానే కుంభవర్షం పడిపోయేలా ఉందన్నమాట. అప్పుడు మనం ప్రార్థన, విశ్వాసం అంటే చెప్తున్నాను, నేను అనుకున్నాను పడిపోద్ది, దండల్లాడిచ్చేది, మొత్తం పిండంతా కొట్టుకుపోద్ది. ఏది నీ విశ్వాసం? విశ్వాసం అంటే ఏంటో తెలుసా? ఇంట్లో వాళ్ళందరూ గాబరా పడుతున్నా ఈ సమస్తమునకు చాలినవాడు నా దేవుడు, నా దేవుడి మీద నేను విశ్వాసం ఉంచాను, ఏది ఏమైనా నా పంటకు నష్టం కలగదు, అంతే. నీకు ఆఖరి కుంభవర్షం వచ్చేసిన నీ విశ్వాసాన్ని ఎవరు కనపరుస్తారు? ఆ కొంచెం కాపుదల ఉంటుంది ఖచ్చితంగా. పైకి మాత్రం అందరికీ పడిపోయినట్టే కనబడతాయి, కానీ చివరికి ఏముంటుంది తెలుసా? అద్భుతమే. అద్భుతం అంటే ఏంటి? కంటికి కనబడని, చెవికి వినబడని, హృదయానికి గోచరం కన్నా గోచర కార్యమే అద్భుతం. విశ్వాసం అంటే అది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నువ్వేం చూస్తున్నావు? ఈ స్వరూపాన్ని చూడకూడదు. నువ్వు దేవుణ్ణి ఏది అడిగావో దానిని చూడాలి. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఏది అడిగావు? నా దేవుడు నాకు విస్తారమైనటువంటి పంటను ఇస్తారు. నీ విశ్వాసాన్ని బట్టి చేస్తారు ఆయన కార్యం. అంటే శారీరకంగా శరీరకంగా ఆత్మ సంబంధంగా ఏదైనా. ఇప్పుడు శారీరకంగా అడుగుతున్నావు కానీ దేని మీద ఆధారపడి అడుగుతున్నావు? ఆత్మీయత మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడి అడుగుతున్నావు. ఎందుకంటే ఈ లోకంలో బ్రతకడానికి తిండి ఉండాలి. చాలామంది ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఏమండి, తిండి ఉండాలి కదండి కట్టుకోవడానికి. ఆయన కూడా ఏమన్నారు? మీకు తినడానికి ఆహారం, వస్త్రం నేను ఇస్తాను, మీరు శ్రేష్ఠులు కారా
ఆకాశ పక్షుల కంటే మీరు శ్రేష్ఠులు కారా? శ్రేష్ఠులు కాబట్టే దేవుడు పైనుంచి వస్త్రాలు కురిపిస్తాడా? వస్త్రాలు ఇస్తాడా? అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. చేయడా దేవుడు? మరి ఏలియా విశ్వాసంతో ఏమన్నాడు? మంచైనను వర్షమైనను కురియకుండును గాక. గాక కురిసిందా లేదా? మరలా 3.5 సంవత్సరాల తర్వాత ఏమన్నాడు? అహాబో, విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అన్నారా లేదా? ఏం కనబడుతుంది మరి? విస్తారమైన వర్షం వచ్చినట్టుగా ధ్వని పుట్టుచున్నదంటే మేఘం కూడా కనబడతలేదు అక్కడ. మరి విస్తారమైన ధ్వని పుట్టుచున్నట్లుగా వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నదంటే మనకి ఎలాంటి మేఘం కనబడాలి? ఇందాక చెప్పుకున్నాం కదా, మనోళ్ళు పిండేశాక చెప్పుకున్నాం కదా, కారు మబ్బు, చీకటి మబ్బు కమ్మేయాలి. కమ్మేలా కమ్మకూడదు, కమ్మానా? మరి అప్పుడు ఆయనకి మేఘం కనబడతలే. విశ్వాసంతో మాత్రం ఆ వాక్కు ఎలా ప్రకటిస్తాయినా? విస్తారమైనటువంటి వర్షము వచ్చుచున్నట్టుగా ధ్వని పుట్టుచున్నది అంటే ఆయన ఎలా చూశారు? విశ్వాస నేత్రములతో, ఆత్మీయ నేత్రములతో. నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము అక్కడ లేదు, ఉంది అన్నట్టుగా చూశారు, కానీ నిజంగా లేదు. ఏమా? లేదు, ఉంది అన్నట్టుగా చూశారు, నిజంగా లేదు. గుడి జారిందా? అనవసరంగా నీసాను, నిజంగా లేదు. నువ్వు ఆధారపడింది నీ దేవుణ్ణి, ఆధారపడింది దేవుని మీద. కార్యం చేసేది నువ్వు కాదు, నీ దేవుడు. దేనిని బట్టి? నీ విశ్వాసాన్ని బట్టి. కార్యం చేసే దేవుడు ఉన్నాడు కదా, లేకుండా పోయాడా? కనబడతలేదా? అదృశ్య దేవుడైన నువ్వు చూడు, ఆయన చేయగలడని. అలాగే ఏమన్నాడు? ఏమన్నా కనబడుతుంది అబ్బాయి నీకు? సేవకుడి పంపి కనబడుతుంది అబ్బాయి? అయ్యా ఏం కనబడట్లే, అనవసరంగా నీసాను అందా అక్కడ. అది అవిశ్వాసం అయిపోద్ది. నువ్వు అన్నావంటే అక్కడికి వెళ్ళిపోద్ది, సంకేతాలు అందేస్తాయి దేవునికి. అప్పుడు ఇంకా చప్పైపోతారు, ఆయన ఇంక చెయ్యరు. ఆయనే ఆధారం నీకు చెయ్యాలంటే. అలాంటిది నీ రహస్యాలు చూస్తున్న దేవుడి దగ్గర అల్లా టప్పగా ఉన్నావనుకో, అది మరి అర్థమైందా? మొదటిసారి చూడు నాయనా, లేదు నాయనా. రెండోసారి మరలా చూడు, మరలా లేదు తండ్రి. మూడవసారి ముచ్చటగా చూడు, అసలా లేదు. నాలుగోసారి నవ్వుతా చూడు, అసలు లేదు. ఐదోసారి చూడు, లేదయ్యా. ఆరోసారి చూడు, లేదయ్యా. ఈసారి చూడు, ఉంటుంది. అయ్యా, ఒక మనుష్యుని చేతి అంత మేఘం కనబడింది. మరి విస్తారమైనటువంటి జల ప్రవాహాలు ఎలా వచ్చేస్తాయి? పాపం అరచేంత మేఘం ఉస్సంటే ఎగిరిపోతుంది. అరచేంత మేఘం ఏం చేస్తున్నాడు? 2 కాళ్ళ మధ్యలో ముఖం పెట్టుకుని ప్రార్థన చేస్తూ ఏమని చేస్తుంటాడో తెలుసా? నేను అడిగిన దానిని పొంది ఉన్నానని నమ్ముతున్నాను, విశ్వాసంతో నమ్ముతున్నాను. వెళ్ళి చూసిరా, లేదు. 7వసారి చూసిరా, మనుష్యుని చెయ్యి అంత మేఘం ఉంది, అది చాలు విస్తారమైన వర్షం కురవడానికి. ఇది విశ్వాసం. మనం ఏదైతే అడుగుతున్నామో పొంది ఉన్నామని నమ్ము విశ్వాసముతో చూడాలి. హల్లెలూయా. అద్భుతం జరిగింది. అహాబు, ముందుగా నువ్వు వెళ్ళిపో, వర్షంలో చిక్కుబడిపోతావు. ఈయన కూడా వెళ్ళిపోయారు. విస్తారమైన వర్షం కురిసింది. దాఖలాలు ఏమన్నా కనబడ్డాయి ముందు? ఏలియా మొదట విశ్వాసంతో మాట్లాడినప్పుడు కరువుకు సంబంధించిన దాఖలాలు ఏమన్నా కనబడ్డాయా? కరువు వచ్చే దాఖలాలు ఏం కనబడలే. కానీ కరువు డిక్లేర్ అయిపోయేమైంది, జరిగింది. హల్లెలూయా. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మనం మన మీద కాదు నమ్మకం పెట్టుకుంటా, మన పరిస్థితులు కాదు, మన స్థితులు కాదు, గతులు కాదు. మన స్థితికి చాలిన వాడు, గతిని మార్చగలిగేవాడు, స్థితిగతుల్లోకి దిగివచ్చేవాడు, లేనిదాన్ని ఉన్నట్టుగా పిలిచేవాడి మీద గురి పెట్టుకున్నాం. ఎందుకంటే మనం లోకస్తులం కాదు, మన దేవుడు అతీతుడు, చెయ్యగలడు. ఇంతవరకు హెచ్చరికలు. ఇప్పుడు మీకు దేవుడు భరోసా ఇచ్చి మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆదరిస్తూ మాట్లాడుతున్నారు, నేనున్నానంటూ మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆయనలో అనేక కోణాలు ఉన్నాయి. ఆయనలో ఉన్న ఒక కోణం ఇది,
దీనిని కూడా మనం అనుభవించుదుముగాక. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప కార్యం జరిగిందా లేదా. అక్కడ కూడా ఆ తల్లి విశ్వాసం పరిగెత్తుకుని వెళ్ళిందండి దైవజనుడి దగ్గర. దైవజనుడా, నీవు చెప్పినట్టుగా చేశా. అక్కడ అద్భుతమే కదా అది. అప్పుడు ఆయన ఏమన్నారమ్మా, ఈ నూనెను నువ్వు అమ్మి దానితో నువ్వేం చేసుకో, దానితో నువ్వు అప్పు తీర్చుకో, మిగిలినది. హల్లెలూయా. దేవుడు చేసిన అద్భుతములో ఎప్పుడు మిగులుంటుంది. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చిన్న చేపలు మిగులుందా లేదా? 7 రొట్టెలు చేపలు మిగులుందా లేదా? సారేపది విధవరాల తొట్టులో పిండి బుడ్డులో నూనె మిగిలి ఉందా లేదా? మరి అందుకే ఈవిడికి కూడా మిగులుందా లేదా? నీకు దేవుడు అద్భుతం చేస్తే మిగులుద్దా మిగలదా? ఆ మిగిలింది నీ జీవితానికి సరిపోద్ది. హల్లెలూయా. నీ బ్రతుకుకు సరిపోద్ది, నీ జీవితానికి సరిపోద్ది. హల్లెలూయా. మన దేవుని మహత్యాన్ని మనం అనుభవించగలగాలి, ఎంతోమందికి ప్రకటించగలగాలి. అందుకే మనం ఓ పాట రాసుకున్న, యోగ్యత లేని నా జీవితానికి నిన్ను ప్రకటించే యోగ్యత. మీరు అనుకోవచ్చు, పాస్టర్ అమ్మ గారికి సరిపోయింది ఆ పాట, ఆవిడ ప్రకటిస్తున్నారు కాబట్టి అనుకుంటారేమో. సమరీ స్త్రీ ఏం చేసింది? సాక్ష్యాన్ని ప్రకటించలేదా? నువ్వేం చేస్తున్నావు? ప్రార్థనలు ఉచ్చరించట్లేదా? ప్రకటించట్లేదా? నువ్వు చేస్తావు ప్రభువా, ఎవరికో చెప్పట్లేదా? దేవుడు నాకు చేశాడు, నీకు చేస్తాడు. నిన్నెవరు అడగట్లేదా ప్రార్థన చేయమ్మని? నీ మాటలు ఎవరో వినట్లేదా? వింటున్నారు కదా. అదేనండి ప్రభువును ప్రకటించడం, ఎత్తి పట్టడం. హల్లెలూయా. ఏం జరిగింది? అతీతమైనటువంటి కార్యం జరిగింది. తన జీవితానికి సరిపోయిందండి. అందుకేనండి ఇప్పుడు కూడా ప్రభువు మీద, మొదట నుండి కూడా ప్రభువు మీద ఆధారపడడం నేర్చుకుందాం. హల్లెలూయా. ప్రభువు మీద ఆధారపడడానికి మనం జీరో అయిపోయాక కాదు, ప్రభువు మీద ఆధారపడడానికి మనం అన్ని కోల్పోయాక కాదు. ప్రభువు మీద ఆధారపడడం మనకి అన్ని డోర్స్ క్లోజ్ అయినప్పుడు కాదు, అన్ని డోర్స్ ఓపెన్ అయి ఉన్నా ప్రభువు మీద ఆధారపడాలి. అనుకూలంగా ఉన్నా ప్రభువు మీద ఆధారపడాలి. ఏ పరిస్థితిలో ఉన్నా ప్రభువు మీద ఆధారపడితే సమస్తము కోల్పోయే పరిస్థితి తప్పుద్ది. హల్లెలూయా. అద్భుతం అప్పుడే జరుగుద్ది. మన విశ్వాసం కనపరచబడద్ది, బలపరచబడద్ది. ప్రభువుకి మహిమ వస్తుంది, మెప్పు వస్తుంది మన వల్ల. ప్రభువు మనల్ని బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారు. చూడండి, ప్రభువు మనల్ని బట్టి ఆనందిస్తారు, సంతోషిస్తారా లేదా? అనుకుంటారా ఎవరైనా? మన జీవితంలో మమ్మల్ని బట్టి ప్రభువు ఆనందించాలి, మమ్మల్ని బట్టి ప్రభువు సంతోషించాలి అనుకుంటారా? మా ఆరాధన ప్రభువుకి ఇంపుగా ఉండాలి, మా జీవితమే ప్రభువుకి ఇంపుగా ఉండాలి, పానార్పణముగా నేను ప్రభు కొరకు పోయబడాలి అని అనుకుంటారా? దేవుడు అన్నవాడు అద్భుతం చేస్తే చాలు, దేవుడు అన్నవాడు ఇలా నడిపించేస్తే చాలు, దేవుడు అన్నవాడి దగ్గరికి అలాగొచ్చి అలా దండ పెట్టుకుని వెళ్ళిపోతే చాలు అని అనుకుంటామా? ఎవరు అలా అనుకోం కదా. అనుకునే వాళ్ళు లేరు అనుకుంటున్నారా? మరి నామకార్థులు ఉన్నది ఎందుకో? నామకార్థులు ఉన్నది ఎందుకో? నిద్రోతున్న వాళ్ళు ఉన్నది ఎందుకో కదా. ఇప్పుడు కూడా ప్రభువుకి మహిమగా మనల్ని ఇప్పుడు తొంగి చూస్తాడండి. మనమండి సీజనల్ భక్తి కాదు. సీజనల్ భక్తి అంటే ఏంటో తెలుసా? అంతా పోయాక, బాధలు వచ్చాక దేవుడా 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 అని పట్టుకుని, అంతా బాగున్నాక దేవుడా ప్రశ్నార్థకం. కొంతమంది అలా ఉంటారు. ఆరాధన చేస్తున్నప్పుడు ఎవరికైనా బాధగా ఉంటే కొంతమంది కొరకు, అందరి కొరకు కాదు. ఆరాధన చేయవలసి వస్తే బాధలు ఉన్నప్పుడు ఒక ఆరాధన, సంతోషంలో ఉన్నప్పుడు ఒక టైపు ఆరాధన. ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఒక టైపు, దుఃఖంలో ఉన్నప్పుడు ఒక టైపు. దేవుడి దగ్గరకు వచ్చే విషయంలో కూడా సంతోషంగా ఉన్నప్పుడు ఒక టైపు, దుఃఖంలో ఉన్నప్పుడు ఒకే టైప్స్ మారుతూ ఉంటాయి. టైప్స్ దుఃఖ ముఖంతో వచ్చేస్తూ ఉంటారు ఒకసారి, టైప్ మారుద్ది అనమాట. లేకపోతే చంద్రబింబంలా వెలిగిపోతూ ఉంటుంది ముఖం. ఆరాధన అప్పుడు పొడిపొడి ఆరాధనే. అదే బాధ ఉన్నప్పుడు మాత్రం మునిగిపోయినటువంటి ఆరాధన. అలాగా వేషధారణ అవుతుంది దేవుని దృష్టిలో. మనకి ఎప్పటికీ కూడా ఆయన మన దేవుడే, ఎప్పటికీ కూడా మనం ఆయన ఆరాధించవలసిన వారమే,
ఎప్పటికీ ఆయన పాదాలు కడగవలసిన వాళ్ళమే, ఎప్పటికీ ఆయనకు మహిమ తేవలసిన వాళ్ళమే, ఎప్పటికీ ఆయన మనల్ని బట్టి సంతోషించువాడిగా ఉండాల్సిన వారే. ఎప్పటికీ మారకూడదు. మనం ప్రతి విషయంలో కూడా ఒకే రీతిగా ఇంకా మన భారం, ఇంకా మన ఆరాధన, ఇంకా మన స్థితిగతులు ఎదగాలే తప్ప తరగకూడదు. అభివృద్ధి సాధించాలి తప్ప ఇప్పుడు కూడా దిగజారుడు స్థితికి మనం దిగజారిపోకూడదు. మన దేవుణ్ణి అప్పుడప్పుడు టచ్ చేసే వాళ్ళంగా ఉండకూడదు. ఎప్పుడు ఆయనే మన తలంపులో ఉంటూ ఉండాలి. ఇది ఈ లోకానికి ఆ లోకానికి కూడా మనకి అద్భుతమైనటువంటి మార్గాన్ని సరళం చేస్తుంది. దేవునికి మహిమ కలుగును. చూడండి, వీళ్ళందరూ తమ జీవితంలో ఏం చేసి ఉంటారు? ఆ స్త్రీ కూడా, ఆ తల్లి కానీ ఎందుకు పరిగెత్తుంటుంది? విశ్వాసంతోనే కదా. అంతేగాని లోకంలో ఉన్న వాళ్ళ దగ్గరకో ఇరుగు పొరుగు దగ్గరకో వెళ్ళిందా? ఆశించిందా? ఒకవేళ ఆశించుంటే ఏం జరుగును? జీవనం కొనసాగుదునా? ఇప్పుడు అప్పులయ్యింది, పోని పెద్దోళ్ళు ఎవరో వాళ్ళు వీళ్ళు అందరూ చేతులు ఎత్తేనంట చాలా అవుద్దంట కదండి. అందరూ చేతులు ఎత్తే అందుకే అడుక్కునే వాళ్ళు అంట, ఇంట్లో వండుకుంటూ ఒక్కూరంట, అడుక్కునేవాడికి ఊరంతా కూరలంట. కానీ అడుక్కుని బతుకుపోద్దా? వాడిని ఎవడన్నా అడుక్కునేవాడా అంటారు కదా, తప్పకుండా అంటారు లేదా? అంటారు. ఇప్పుడు ఈవిడ కూడా ఊరిలోకి వెళ్ళిపోయి ఊరు పెద్ద దగ్గర ఏడ్చింది అనుకో, ఏదో ఒకటి చేస్తామమ్మా నీకు అన్నారు అనుకో, మరి ఎరవడానికి క్యాంప్ అందరికి వెళ్ళిపోద్ది టముకు. మీరు తోచినది సహాయము చేయండి అనగానే ఖచ్చితంగా ఆవిడికి ఎంత సహాయం వెళ్ళిపోయాక ఊరు పెద్ద ఇచ్చేస్తాడు. ఆ ఊరు పెద్దలు మొక్కాల ఎప్పటి వరకు, లేకపోతే ఆయన అంటాడు కొంచెం అలాగే వెళ్తుంటే ఇలాగ వెళ్ళిపోయిందని ఆవిడ ఏదో కంగారులో, చూసావా దీనికి ఎంత వచ్చిందో, ఆ తర్వాత వడ్డీ కట్టాలి, పోనీ వడ్డీ వద్దనుకో, తర్వాత పోషణ. కానీ అద్భుతం చేస్తే దేవుడికి భూత వర్తమాన భవిష్యత్ కాలాలు తెలుసు. నీవు దేవుడి మీద ఆధారపడ్డా కాబట్టి ఇక ఎవరి మీద ఆధారపడకుండా దేవుడు అతీతమైన కార్యం చేస్తాడు. ఆమేన్. ఇది ప్రవచనం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 1వ వచనం. యెహోవా మోషేకు ఎలాగూ సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. ఏమని రాయబడిందమ్మా? నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలీయులకి దేవుడు ఏ దేశాన్ని ఇవ్వబోతున్నారు? ఆయనే నోటి మాటతో మాట్లాడుతున్నారు. నేను ఇచ్చుచున్న కనాను దేశము, లేదా నేను ఇవ్వబోతున్న కనాను దేశము, లేదా మీరు పొందుకోబోతున్న కనాను దేశము, మీరు స్వాధీనపరుచుకోబోతున్న కనాను దేశము. ఈ మాట మనుష్యుడు చెప్పాడా, దేవుడు చెప్పాడా? ఎవరికి? మోషేకి, పాస్టర్ గారికి. మరి ఇంకెవరు చెప్పారు? పాస్టర్ గారు ఎవరు చెప్పారు? ఇశ్రాయేలు. ఇది ఎవరి మాట? దేవుని మాట. ఇశ్రాయేలు ఎంత గొప్పోళ్ళు అంటే దేవుడి మాట కూడా ఎంత గొప్ప విశ్వాసం అంటే దేవుని మాటే విశ్వసించినటువంటి అవిశ్వాసము, అల్ప విశ్వాసం. ఎవరికి అనుకోవడం కంటే విశ్వాసులు కండం చాలా మంచిది. అంటే మంచి విశ్వాసులు ఉంటారంట. మంచి విశ్వాసులు అంటే ఎవరంట? అచంచలమైన విశ్వాసం కలిగిన వారు. అసలు దేవుడు అచంచలమైన విశ్వాసం కలిగి ఉండమన్నాడా? అర్ధమర్ధ విశ్వాసము, అల్ప విశ్వాసము, మీడి విశ్వాసము కలిగి ఉండమన్నారా? ఆ విశ్వాసం కలిగి ఉండమని చెప్పిన దేవుడే మీరు కనాను దేశమునకు వెళ్ళబోతున్నారు, స్వాధీనపరుచుకోబోతున్నారు, ఆక్రమించుకోబోతున్నారు, వాగ్దానాన్ని అనుభవించబోతున్నారు. ఎవరు డిక్లేర్ చేశారు? ఇది ఎప్పుడు డిక్లేర్ చేశారు? భవిష్యత్ కాలానికి. జాగ్రత్తగా విందాం ఈ మాటతో మనం ముగించుకుందాం. భవిష్యత్ కాలానికి ఈ వాగ్దానాన్ని నేను మీకు డిక్లేర్ చేశాను అని చెప్పినది సాక్షాత్తు దేవాది దేవుడు. డిక్లేర్ చేసినటువంటి ఆ అద్భుతమైనటువంటి వాగ్దాన ఫలాన్ని అనుభవించాలని ఆశించినది దేవాది దేవుడు. అనుభవిస్తాము అని అనుకున్న వాళ్ళు ఉన్నారా లేరా ఇందులో? ఎంత విచిత్రంగా ఉందో చూడండి. అసలు చిత్రాన్ని చెప్పడానికి నేను నొక్కి ఒక్కడి నుంచి మాట్లాడుతున్నాను. చిత్రాన్ని, చరణ చిత్రం. ఏ చరణ చిత్రం? ఆ చిత్రం కాదు, ఈ చిత్రాన్ని.
ఎక్కడికి వెళ్ళొద్దు మళ్ళీ నీ చలనచిత్రాల్లోకి. అన్నీ అయిపోయినాయి మన జీవితంలో, వద్దనుకుని వచ్చేసాం. ఇప్పుడు చూడండి, ప్రభువు మాట్లాడుతున్నారు తన సంఘం అనుకోండి, సంఘంతో ప్రభు మాట్లాడుతున్నారు. సంఘంలో గుంపులతో ప్రభు మాట్లాడుతున్నారు. ఎలాంటి గుంపులు ఉన్నారో కూడా తెలుస్తుంది సంఘంలో. దైవజనుడు ద్వారా సంఘంతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, ఫ్యూచర్లో, భవిష్యత్ కాలంలో నేను ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నేను నెరవేరుస్తాను. హల్లెలూయా. ఆమేన్ అంటారా అందరాళ్ళు? మీరు అన్నారు లేదా? వెరీ గుడ్. ఏమన్నారు అక్కడ దేవుడు? మీరు ఇక్కడ రాయబడి స్పష్టంగా చూడండి. ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనాను దేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యుల్ని పంపుము. ఇప్పుడు దేశాన్ని ఎవరిస్తానన్నారు? ఎవరికి ఇస్తానన్నారు? కనాను దేశానికి, వాగ్దాత్త దేశాన్ని ఇస్తాను, వేగు చూడడానికి పంపు. ఇప్పుడు వాళ్ళకి ఏం తెలుసు? ఆ దేశాన్ని మా దేవుడు మాకు ఇస్తాడు. మీ దేవుడు ఏమన్నా ఆషామాషి దేవుడా? మీ దేవుడు ఎవరు? ఇశ్రాయేలీయుల ప్రజలారా అని అడిగితే వాళ్ళు అంటారు, మా దేవుడు అద్భుతాలు చేయి దేవుడు, ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినవాడు, రాజులను మట్టి కరిపించినవాడు, మా నిమిత్తము ఆకాశాన్ని అంటేటువంటి గోపురాలను నేలమట్టం చేయువాడు. మరి ఇప్పుడెవరు మీ దేవుడు? అప్పుడు ఎప్పుడు? మరి ఇప్పుడు ఎవరు మీ దేవుడు? ఇప్పుడెవరంటే ఏం చెప్తారో చెప్తున్నా. అప్పుడు దేవుడు మారడు కదండి. మారతాడా దేవుడు? అప్పుడు మారడం, ఇప్పుడు మారడం. నీకు అప్పుడు సమస్య లేదు, అప్పుడు మారడం. సమస్య వచ్చిందని ఇప్పుడు మారడం. సమస్య లేనప్పుడు ఆయన దేవుడే, నీకు సమస్య వచ్చినప్పుడు సమస్యను తీర్చగల దేవుడే ఆయన. ఎప్పుడు ఆయనలో మార్పు ఉండదు. అందుకే దేవుని వాక్యములు భూమి ఆకాశములు గతించిపోయినను నా మాటల యందు సున్నైనను పుల్లైనను ఏనాడైనను తప్పదు. అంటే ఏనాడైనా తప్పద్దు అనుకుంటాం. మరి ఒకనాడు తప్పదు, మరోనాడు తప్పుద్ది అనుకుంటామని దేవుడు ఎన్నిసార్లు చెప్పాడు? నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా. అద్భుతం ఏంటంటే తప్పదు కానీ తప్పించేవాళ్ళు ఉన్నారు. అది అద్భుతం. ఎవరు తప్పిస్తారు ఏంటనేది మనం దీనిలోనే ప్రభు ఏ కోణంలో మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో మనతో అనేది మనం ధ్యానం చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇక్కడ ప్రభువు స్పష్టంగా మాట్లాడుతున్న మాట, వేగు చూడండి. దేన్ని వేగు చూడాలి? నీకు ఇస్తానని నేను వాగ్దానం చేసిన ఆ వాగ్దాన భూమిని వేగు చూడండి అని చెప్పినప్పుడు, వేగు చూడడానికి 12 గోత్రాల్లో నుండి 12 మంది వ్యక్తుల్ని మోషే పంపించారు. ఏ దేశానికి? వాగ్దాత్త దేశానికి. దేవుడు డిక్లేర్ చేసి మీకు ఇస్తాను అని చెప్పిన దేశానికి. ఇప్పుడు దేవుడు ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడని చెప్పడానికి బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా? ఎందుకు ఉంది? ఏముంది? ఎర్ర సముద్రాన్ని పాయలు చేసాడు దేవుడు. అయ్యో బాబోయ్, ఎర్ర సముద్రం ఆయన శక్తి, సామర్థ్య, బల, పరాక్రమ, ప్రభావ, మహత్య, మహిమలను చూచారు, అనుభవించారు కళ్ళతో. వాళ్ళ దేవుడు అతీతుడు, మన దేవుడు అతీతుడు. ఆ దేవుడే మన దేవుడు కదా, వేరే దేవుడు అనుకోకండి కదా. ఇప్పుడు చూడండి, ఆ దేవుడు డిక్లేర్ చేసినటువంటి ఆ ప్రాంతాన్ని వేగు చూచి రావాలి. నిజంగా విశ్వాసులైతే ఎంత అద్భుతంగా వేగు చూసి వస్తారు కదా. అక్కడ ఏమున్నాయండి చూసుకోగలిగేటువంటి ఒక ఆప్షన్ దేవుడు మాకు ఇచ్చాడు. ఈ ఆప్షన్ లక్షలాది ఇశ్రాయేలీయుల కాల్బలానికి దక్కలేదు, కానీ మా 12 మంది దక్కిందని ఆడుతూ పాటు వెళ్ళక్కర్లేదు. వెళ్ళారండి, అలాగే వెళ్ళారు, ఆ దేశానికి వెళ్ళారు. 40 రోజులు వేగు చూశారు. 40 రోజులు వేగు చూసేటప్పటికి మతిపోయింది వాళ్ళకి. అసలు ఆ వాగ్దానముతో చూచేవాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ఉంది? ఆ వాగ్దానం ఇచ్చిన దేవుణ్ణి బట్టి చూచేవాళ్ళకి ఎలా ఉండాలి, ఎలా ఉంది? 12 మంది వెళ్ళారండి. 12 మంది ఒకే దృశ్యాన్ని చూస్తున్నారు. ఒకే దృశ్యాన్ని, అద్భుతమైన, విస్తారమైనటువంటి, ఫలభరితమైనటువంటి ఫలవృక్షాలను చూస్తున్నారు. పాలు తేనెలు ప్రవహించే దేశం ఇది అని వాళ్ళ హృదయాలలో ఉబికేటంతగా అక్కడ ఉన్నటువంటి ఔన్నత్య మహిమలను, ఉన్నతమైనటువంటి దేవుడు వాళ్ళతో చెప్పినటువంటి పరిస్థితులను వాళ్ళు కళ్ళారా చూశారు.
కళ్ళారా చూసినప్పుడు వాళ్ళకి ఏం కలగాలి? ఇప్పుడండి మీకు ఎక్సైట్ అవ్వట్లేదు, కానీ మీరు ఇలా కాదు. ఓ పని చెప్తాను నేను. లలిత్ మహల్ చూసారా? మీరు ఇంకా చూడలేదేం కదా, నేను తీసుకెళ్ళి చూపించాను అనుకోండి. సపోజ్ ఆ లలిత్ మహల్ని మీకే ఇది అన్నామనుకో, మీరు ఎలా చూస్తారు? ముందు ఏ రూమ్ బాగుంది? మా అందరికైతే ముందు ఏం బాగుంది, ఏది బాగుంది, ఎక్కడ బాగుంది, ఏ స్టీర్ బాగుంది. ఎందుకంటే మరి మీకే పంచేసి ఇస్తారు. ఏది పంచుతారు అసలు? మనకి ఏది వస్తుంది? మనకి అన్నీ చూసేసుకుంటాం, ముచ్చటగా చూసుకుంటాం. అక్కడికి వెళ్ళేటప్పుడు చాలా అందంగా ఉంటుంది. లలిత్ మహల్ కానీ, శ్రీ హోటల్ కానీ. అబ్బా ఇదే మనకి ఇంకా ఆనందానికి హద్దులు ఉంటాయి. మీకు ఊరికి ఇస్తానంటే ఆనందానికి హద్దులు ఉంటాయా? అసలు మీకు ఆ హోటల్లో మీకు రాసిచ్చేస్తాను, మీరు ఒక్కొక్క పార్ట్ తీసేసుకుంటా పంచిచ్చేస్తామన్నారనుకో, అక్కడ నిలబడి లేకపోతే ఆ హోటల్లో ఉన్న మేనేజ్మెంట్తో ఏంటంట మీకు పని చెప్పండి ఒకసారి. ఆడు పొట్టుగా ఉంటే ఏంటంట, పొడుగ్గుంటే ఏంటంట, నల్లగా తెల్లగా విస్తార ఉన్నత దేహుడుగా ఉంటే ఏంటంటే మీకు ఇచ్చేది ఎవరు? వాళ్ళు ఇస్తారు. మీకు ఎవరిస్తారు? ఇస్తానని చెప్పింది మనిషి కాదు. ఇప్పుడు నేను ఇస్తానని చెప్పాను, డౌట్ పడండి మీరు. కానీ ఇస్తానని చెప్పేది మనిషి కాదు. ఆయన వాగ్దానం డిక్లేర్ చేశారు. పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తా. జస్ట్ వేగు చూసినట్టు చూసుకోండి, అది ఎలాగుందో చూసుకోండి. అంటే ఎంత హాయిగా వెళ్ళాలి. హాయిగా వెళ్ళి అన్నీ చూసి ఈ ఉన్నత దేహులను చూసి ఇలాగైపోతున్నారు వాళ్ళు. కానీ 10 మంది ఉన్నత దేహులను చూచి ఇలాగైపోయి వాళ్ళు అదంతా చూస్తున్నప్పుడు ఆనందపడ్డారు. కానీ ఈ ఉన్నతలు దేహులు చూసేటడికి మేం మిడతలు అంటే వాళ్ళకి కనబడిపోతుంది మిడత. వాళ్ళే మిడతల్లా కనబడిపోతున్నారు తెలుసా? అసలు ఏం చూడాలి విశ్వాసి? నువ్వు ఏం చూస్తున్నావు? నువ్వు విశ్వాసి కాదు కాబట్టి నువ్వు చూడాల్సిన చూడట్లే, చూడకూడని చూస్తున్నావు. ఇస్తానని చెప్పింది అతీతుడు సామర్థ్యాన్ని చూడు, అతీతుడు శక్తిని చూడు, అతీతుడు బలాన్ని చూడు, ప్రభావాన్ని చూడు, మహిమను చూడు. ఇంతకు మునుపు ఆ అతీతుడు చేసిన కార్యాలను దృష్టించు. అప్పుడు నువ్వు మిడతల్లా కనబడవు, నీ దేవుని ఎదుట వాళ్ళు మిడతల్లా కనబడతారు. హల్లెలూయా. కానీ మన ఈ విశ్వాసులు ఏ విశ్వాసంతో చూస్తున్నారు తెలుసా? మిడతలమే. ఏ సైజు మిడతలు అనుకున్నావు బాబు? తన దేవుని సామర్థ్యాన్ని కానీ, శక్తిని కానీ, భీకర కార్యాలను కానీ, భీకరుండైనటువంటి దేవుణ్ణి కానీ చూడట్లేదు. కానీ మీకు అది ఇస్తాను అని చెప్పి డిక్లేర్ చేసిన అవిశ్వాసంతో జరుగుతున్నటువంటి పరిస్థితులు, కంటికి కనబడుతున్న పరిస్థితులు మాత్రమే 10 మంది చూస్తున్నారు. ఇప్పుడు చెప్పండి, విశ్వాసులు ఏం చూడాలి? అవి చూడాలా? మరి సంఘాల్లో విశ్వాసులు పేరుకు మాత్రమేనైతే అంతే. ఖచ్చితంగా విశ్వాసి అన్నప్పుడు ఏది చూడాలి అదే చూడాలి, అప్పుడే విశ్వాసి. ఏది చూడాలి అదే చూడకుండా చూడకూడని దాన్ని చూస్తున్నావంటే దేవుని దృష్టిలో నువ్వు విశ్వాసి పేరుకు మాత్రమే కానీ అవిశ్వాసివి లేదా అల్ప విశ్వాసి. డిక్లేర్ దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, 12 మంది వెళ్ళారు. 12 మందిలో 10 మంది ద్రాక్ష గెలలో, ఆ గెలలో, ఈ గెలలో చూసి ఆనందించే తన్మయముంది. అలా చూడగానే ఉన్నత దేహులు కనబడగానే ఈ ఆనందం అంతా మింగేసింది. ఇప్పుడు హామాన్ ఎంత ఆనందంగా ఉన్నప్పటికీ మొర్దెకై చూడగానే మింగేసినట్టు ఆనందం అంతా హరించిపోయింది. ఇప్పటివరకు నవ్వుతూనే ఉన్నారు కదా, ఇలా ఉన్నారేంటి అన్నారు ఇద్దరుని. ఎలా ఉంటాం? కనబడతలేదా? ఏం కనబడుతుంది? అదే ఉన్నత దేహులు కనబడట్లేదా? ఉన్నత దేహుల కంటే మా ఉన్నత దేహుడైన దేవుడు కనబడుతున్నాడు మాకు. ఎవరన్నారు? కాలే బేహోష్ చెప్తున్నారు కూడా అక్కడ. ఎందుకు ముఖం వికారం చేసుకున్నారు? వికారం కాకపోతే ఎలా ఉంటాయి? మీరు మాత్రం ఎందుకు అంత నవ్వుతున్నారు? మా దేవుడు ఎంత గొప్ప దేశాన్ని ఇస్తానన్నందుకు కళ్ళు సరిపోవట్లేదు చూడడానికి. మన దేవుడు ఇస్తానన్నాడే. ఈ ఉన్నత దేహులు చూసినప్పుడు అమ్మ బాబోయ్, ఎంత ఉన్నత దేహులు కూడా మనకిస్తున్నాడా? హల్లెలూయా. వీళ్ళు ఎప్పుడు కూడా అది చూడరు. ఇదే మనం ఎప్పుడు కూడా పైనున్న వాటిని దేన్ని బట్టి? దేవుణ్ణి బట్టి. హల్లెలూయా. అసలు అక్కడ ఎంత పోరాటం ఉందో, ఆ పోరాటంలో ఇచ్చే విజయం అంత ఘనంగా ఉంటుందని చూడాలి.
అక్కడ ఎంత పెద్ద కొండ ఉందో, చిన్న కొండ కాదు, పెద్ద కొండ. అయ్యో బాబాని కొండ కోసం భయపడడం కాదు, ఎంత పెద్ద కొండను కూడా మన దేవుడు మింగేస్తాడా? ఎస్, మింగేస్తాడు. ఎంత పెద్ద కొండను కూడా మనకి అప్పగిస్తాడా? అప్పగిస్తాడు. ఎంత గొప్ప సమస్యను కూడా ఛేదించగలుగుతాను నేను. ఎస్, నీ దేవుణ్ణి బట్టి ఛేదించగలుగుతావు. ఈ పరిస్థితుల్లో ఉన్నారు ఇద్దరు, యెహోషువ మరియు కాలేబులు. మేము చేయలేము. ఎలా ఉన్నాం రా మనం? నీడతలమే. ఒక్కొక్కడు ఎలా ఉన్నాడు తెలుసా? మనం నలుగురు కలిస్తే ఒకడాడు, నలుగురి కంటే 10 మందిని వేసేస్తాడు చిటికలో. అంటే దేవుడికి పాపం తెలియదమ్మా. ఈ విశ్వాసులకి తెలిసినంత పాపం తమ దేవుడికి తెలియదు. ఎలా ఉంటారో తెలుసా వీళ్ళు? వెంటనే మర్చిపోతారండి. కొంతమంది డైలాగ్స్ వేస్తారు చూడండి, పిల్లలకి చాలా కొనిపెడతారు. ఇప్పటికప్పుడే కొనిపెట్టేసారు, ఆ మమ్మీ, ఆ డాడీ అంటారు. మళ్ళీ ఒక 4వ రోజు 5వ రోజు అది కొనమంటే కొంటానులే, ఎప్పుడు ఇంతలు. ఇవన్నీ మర్చిపోతారు వాళ్ళు. అవునా కదా? అన్నీ మర్చిపోతారు. అలాగే మన ఇశ్రాయేలీలు కూడా దేవుడు ఎన్ని చేసినా ఆ ఒక్క క్షణంలో చేసి చూపుతాడు. ఇంకా చేస్తాడు అని విశ్వాసంతో చూడరు. చేస్తాడని విశ్వాసంతో చూడకుండా ఏం చేస్తావులే నువ్వు, ఇంకా నీ వల్ల ఏమవుద్దులే, ఇంకెవరి వల్ల అవుద్ది విశ్వాసి? నీ వల్ల అయిపోద్దా? ఎంతవరకు నువ్వే చేసావా? ఇంతవరకు మన జీవితంలో ఇలా ఉన్నామంటే మనమేనా కారణం? మన బ్రతికి ఎలా ఉందంటే, మన జీవితం ఎలా ఉందంటే, మన స్థితిగతులు ఎలా ఉన్నాయంటే, మన బిడ్డలు ఎలా ఉన్నారంటే, ఇంత మెరుగులో మనం ఉన్నామంటే మనమేనా కారణం? మన దేవుడు. మరి ఎందుకు ఒక సమస్య రాగానే బాధపడిపోతావు? మరి ఎందుకు ఒక దుఃఖకరమైన పరిస్థితి రాగానే దేవుడు ఎంతవరకు ఏమీ చేయలేదు, ఇప్పుడు ఏమీ చేయలేడు అన్నట్టుగా ఫీల్ అయిపోతావు? ముఖం ఎందుకు ఏలాడేసేస్తావు? ఎందుకు వికారం ఎత్తిపోద్ది ముఖం? ఏమండి, వాక్యం చెప్తున్నప్పుడు వింటాం కానండి, మొత్తానికి ఇలాగ మరీ ప్రశ్నార్థకంగా గుర్చేస్తున్నప్పుడు మాత్రం మాకు ముఖాలు మాడిపోతున్నాయండి. అది ఎంత కవరింగ్ చేసుకుందామన్నా కవర్ అవుతులేదు. లేదు, మారదాం. అందరిలాంటి వాళ్ళం కాదు మనం. యెహోషువ కాలేబుల్లా ఉందాం. ఇశ్రాయేలీల్లా ఉంటే ఏమి ఒరగదండి. ఇశ్రాయేలీలోని వ్యత్యాసంగా ఉన్న కాలేబు యెహోషువ లాగా ఉంటే మనం ఆయన్ని అనుభవించగలుగుతాం. హల్లెలూయా. క్లియర్ చేసింది దేవుడు. చూసుకొని రండి, జస్ట్ మీ ఆనందం కోసం చూసుకురండి, వేగు చూసి రండి. అక్కడికి ఏదో వీళ్ళే యుద్ధం చేసేసినట్టు, ఎంతవరకు వాళ్ళే యుద్ధం చేసి ఎంతవరకు వచ్చినట్టు. వాళ్ళ భుజబలం, కండబలం, బుద్ధిబలం, ఆ బలం, ఈ బలం నీకే తెలిసిపోయింది కదా మిడతని. నీ కండబలం, బుద్ధిబలం, భుజబలం, ఆ బలం నీకు ఎలా ధ్యానం చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో. ఎటు గాలి వేస్తే అటు ఎగిరిపోతుందంట గాలిపటం. అలాగే గాలికండి సుడిగుండాలు తిరిగేస్తూ ఉంటుందంట గడ్డిపరక. వాటికి ఇంకా స్థిరత్వం ఉండదు, చంచలత్వం. ఎటు గాలి ఇస్తే అటు, ఎటు అనుకూలంగా ఉంటట్టు. ఇటు అనుకూలంగా ఉందా అలాగే, ఇటు అనుకూలంగా ఉందా ఇలాగే, ఇటు అనుకూలంగా ఉందా. ఎప్పుడు కూడా అది కాదండి. విశ్వాసమనున్నది కంటికి కనబడేది కాదు. నీ దేవుడు చెప్పాడు, దాన్నే నువ్వు చూడు. అది కంటికి కనబడట్లేదా, కంటి ముందు పెట్టుకో, జరిగేది అదే. అదే విశ్వాసం అంటే. ఇప్పుడు చూడండి, కంటికి 10 మందికి ఉన్నత దేహులు కనబడుతున్నారు. ఈ ఇద్దరికి కూడా ఉన్నత దేహుల్ని జయించగలిగేటువంటి దైవ శక్తి కనబడుతుంది. హల్లెలూయా. అంతవరకు విజయోత్సవంతో నడిపించిన తమ దేవుడు కనబడుతున్నాడు. అంతవరకు వీళ్ళు అనుకుంటున్నారు ఉన్నత దేహుల చేతుల్లో ఓడిపోతాం. అక్కడైనా చచ్చిపోలేదు, ఇక్కడ వరకు తీసుకొచ్చాడు. పాట దేవునికి స్తోత్రం గానం పాట కాదు, అయ్యయ్యో అమ్మమ్మో పాట. సమాధులు లేవని తీసుకొచ్చాడా? అక్కడే ఉంటే సమాధిలోకి వెళ్ళోళ్ళు, సమాధులు లేకుండా అయ్యో బాబోయ్, అసలు విశ్వాసం ఉందా చెప్పండి? విశ్వాసం ఈ రోజును కూడా మన జీవితాల్లో మనల్ని అర్ధాంతరంగా దేవుడు విడవడు.
ఏ విషయంలో విడవడు. నువ్వు పట్టుకున్న దేవుణ్ణి, నీ జీవితానికి సరిపడేవాడు దేవుడు. నీకు ఏ సమయంలో ఏది చెయ్యాలో, నీ బిడ్డలకి ఏది చెయ్యాలో నీ దేవుడికి తెలుసు. నీ దేవుడు అన్యాయస్తుడు కాదు. నీ దేవుని మీద నీవు ఆధారపడితే, విశ్వాసం ఉంచితే, నిర్ణయ కాలములో నీ ఊహకు మించి అద్భుతాన్ని చేసి నిలబెట్టే దేవుడు నీకున్నాడు. నువ్వు చూచేది దేవుణ్ణి. విశ్వాసంతో బ్రతుకు. విశ్వాసం లేని వాళ్ళగా బ్రతకొద్దు. స్థిరత్వం లేని వాళ్ళగా బ్రతకొద్దు. వాళ్ళందరూ సంఘంలో వాళ్ళే. 10 మంది ఏమో ఒక మార్గం గుండా, ఇద్దరేమో వేరొక మార్గం గుండా. చూస్తున్నది అంతా ఒక్కటే. దైవజనుడు బోధించింది ఒక్కటే, దేవుడు బోధించింది ఒక్కటే, బోధింపబడిన వాళ్ళందరూ వాళ్ళే. కానీ బోధంతా వచ్చేసిన తర్వాత ఇద్దరేమో బోధకు అనుకూలంగా ప్రవర్తిస్తుంటే 10 మంది మెజారిటీ పీపుల్ బోధకే బాధే మొఖాల్లో వెలుగులేదు. యెహోషువ కాలేబుల్లో వెలిగిపోతున్నాయి మొఖాలు. వాళ్ళ వైఖరి వేరుగా ఉంది. ఎంత ఉన్నత దేవుల్ని, ఎంత ఉన్నతమైన దేశాన్ని, ఎంత శ్రేష్టమైన దేశాన్ని మన దేవుడు వాగ్దానం చేశాడు. ఎంతవరకు వాళ్ళు వీళ్ళు చెప్పితే విన్నాము తప్ప కళ్ళతో చూసాం. ఎంత అద్భుతమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలో స్వాస్థ్యాలను పంచిస్తాడా మన దేవుడు. కట్టన గృహాల్లో నివసిస్తామా, నాటని వృక్ష ఫలాలు భుజిస్తామని ఆ లోకంలో విశ్వాసముతో వాళ్ళు చూస్తుంటే ఇంక సమాధులు కూడా దొరకవు మనకి. సమాధులు కూడా డౌటే. సమాధులకు కూడా వెళ్ళాం. ఇక్కడే వీళ్ళ మొఖాలు మాడు. అందరూ వచ్చారండి పట్టుకుని. వాళ్ళేమో ఆనందంతో ఆర్భటంతో, వీళ్ళేమో మొఖాలు దిగాలుగా వేసుకుని వచ్చారు. మోషే గారి దగ్గరికి వచ్చి సమాచారం చెప్తున్నారు. ఏం చెప్తున్నారో తెలుసా? ముందు 10 మంది మెజారిటీ చెప్తున్నారు, మేము వాళ్ళను చూసాం, ఆ ప్రాంతం చూసాం, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతమే, చాలా అద్భుతంగా ఉన్నాయి, ఇద్దరం మొయ్యలేపోయాం, ద్రాక్ష గెడలు, అంత అద్భుతంగా ఉంది. కానీ అంతా బాగుంది, కానీ దేవుడు వాగ్దానం ఇస్తే ఇచ్చాడు, కానీ అది మాత్రం నెరవేరడం అసంభవం. అదే ఇంకా ఎగ్జాక్ట్గా. అంటే వీళ్ళు విశ్వాసం దేవుని వాగ్దానాన్ని కూడా బద్దలుకొట్టేది. కానీ అన్నప్పుడు అర్థమైపోయింది, మోసేకి ఏదో పెట్టారు ఫిట్టింగ్ వీళ్ళు. అప్పుడు గబగబా యెహోషువ నో 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 మోషే యజమానుడా, నాయకుడా, వాళ్ళు ఏ దృష్టితో చూసారో మాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్తున్న సమాచారం మా దృష్టికి చెడ్డ సమాచారంగా ఉంది. నో అలా లేదు. దేవుడు మనకిచ్చేటువంటి దేశం పాలు తేనెలు ప్రవహించే దేశం, అద్భుతమైన అతీతమైనటువంటి దేశాన్ని మన దేవుడు మన కొరకు ఉద్దేశించాడు. అక్కడ ఉన్నత దేహులు ఉన్నది నిజమే, అయితే మన దేవుడు అంతకంటే ఉన్నత దేవుడు. వాళ్ళను మనకిస్తాడు, వాళ్ళ విషయములో మనకు విజయాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా మన దేశాన్ని మనం స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. వీళ్ళు ఇలా చెప్తుంటే ముఖం పైనుంచి కింద చూస్తున్నారు. వీళ్ళు ఇలాగా, మాకంటే గొప్పళ్ళ మీరు, 10 మంది ఉన్నాం, అయింది మీ ఇద్దరికి కనబడిందా? ఎస్, మా ఇద్దరికే కనబడింది. ఏడు చేస్తున్నారు వీళ్ళు 10 మంది. వీళ్ళు చెప్తున్న మాటకు మీరు లక్ష్య పెట్టకండి. ఉన్నత దేహలాళ్ళు మిడతలం ఏమనుకుంటున్నావో. ఏమండి ఇప్పుడు చెప్పండి, దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి విశ్వాస సహితమైన పరిశుద్ధమైనటువంటి బోధ విస్తారమైనటువంటి జనాల్ని కదిలించిందా? అబద్ధ బోధ విస్తారమైన జనాల్ని కబలించిందా? ఇదే జరుగుతుంది ఈ రోజున. దేవుని ఆత్మతో విశ్వాసపు నేత్రాలతో చూస్తూ అద్భుతమైనటువంటి సమాచారాన్ని ఒక బోధగా యెహోషువ మరియు కాలేబులు చెప్తుంటే సర్వ సమాజము ఎవరి బోధని అంగీకరించింది? 10 మంది చెడ్డ బోధను, అబద్ధ బోధను, ఇంత సర్వ సమాజాన్ని వెనకకు లాగేటువంటి బోధ అటువంటి బోధతో ఎలుగెత్తి ఏడ్చారండి. ఆ టైంలో మైకిత్తే పోనీ నాలాంటి దాన్ని వెళ్ళి మైకి ఫోన్లే, మరి ఏదోటి జరుగుతుంది.
చచ్చిపోయే వాళ్ళు ఇప్పటికేం చచ్చిపోతాం కదండి. మైక్ ఇస్తే ఇశ్రాయేలు జనాంగమా సమాధులు లేవని ఏడుస్తున్నారు కదా. ఆ రోజున కూడా అక్కడ ఏడిశారు కదా, ఎర్ర సముద్రంలో, ఎర్ర సముద్రం దగ్గర ఏడిశారు కదా మీరు. ఆ తర్వాత ఎర్ర సముద్రముని మీరే పాయలు చేశారా? మరి నడుచుకుంటూ వచ్చినప్పుడు పాటలు పాడారా? ఏ పాటలు పాడారు? దేవునికి రాగాలు బాగా తీసారా? మరి ఇప్పుడు ఏమైంది? ఎర్ర సముద్రం కంటే గొప్ప సమస్య ఇది. వెనకొస్తున్న శత్రు సమూహం కంటే గొప్ప సమస్య ఇది. నలుదిశలో ఎటు తోచనటువంటి భయానకమైన సమస్య కంటే ఇది గొప్ప సమస్య కాదు. ఆ రోజున ఇంకా దేవుడు చేసే అతీతమైన కార్యం అప్పుడు చూశారు. చూసిన తర్వాత ఎన్నో కార్యాలు చూసి ఎంతవరకు వచ్చారు మీరు. ఇప్పుడు మీ విశ్వాసం ఇంకెంత ఘనంగా ఉండాలి? మీరు చెప్పండి. పాటలు పాడారా? ఎర్ర సముద్రం మీరు చేశారా, దేవుడు చేశాడా? మరి ఇంతవరకు మీరు చేశారా, దేవుడు చేశాడా? పగలు మేఘస్తంభంగా ఎవరున్నారు? మీరు చెప్పండి. మీరు ఇశ్రాయేలీయులు. పగలు మేఘస్తంభంగా ఎవరున్నారు? రాత్రి అగ్ని స్తంభంగా ఎవరున్నారు? వేసుకున్న బట్టలు చిరిగిపోకుండా ఎవరు చేశారు? పాదరక్షలు అరిగిపోకుండా ఎవరు చేశారు? ఆకాశం నుండి మన్నాను ఎవరు పంపారు? బండ నుండి నీళ్ళు ఎవరు ఇచ్చారు? మారాను మధురంగా ఎవరు మార్చారు? మరి మీరు చేసినట్టు చేస్తారట. ఇప్పుడు మీ వల్ల కాదు, మిడతల్లో ఉన్నాం అని అనుకుంటారేంటి? ఎంతవరకు మీరే చేస్తారు. అయితే ఈ మిడతలే చేస్తాయి అన్నమాట. ఎర్ర సముద్రం దగ్గర నుంచి ఇక్కడ వరకు మీరే చేస్తారు. మీ దేవుడు ఏమీ చేయలేదు. కొంతమంది మేమే భరించేసాం ఇప్పుడు వరకు అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు వరకు మేమే భరించేసాం. ఇప్పుడు మా చదువుల్లో, మా సంగీతాల్లో, మా పరిస్థితుల్లో, మా స్థితిగతుల్లో, మా జాబ్స్లో, మా హైక్స్లో, మా సామర్థ్యాన్ని బట్టే నేను ఒక్కటే చెప్తున్నాను. ఇప్పుడు నీకు వచ్చిన సమస్య విషయంలో నువ్వు కృంగావా? ఇంతకుముందు నీ దేవుడు చేసినవన్నీ నువ్వు మరిచావని అర్థం. నీ జీవితంలో నీ దేవుడు ఎంతవరకు చేసినవన్నీ పక్కకెట్టేసావన్నమాట. గడ్డి పరక ఉఫ్ అంటే నువ్వు చెప్తున్నావు, గడ్డి పరక నువ్వేం చేసావు ఇలా చెప్తే కానీ అర్థం అవుతుంది కదా మనకి. చెప్పు. ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు సమస్యను డీల్ చేసింది నువ్వా? నీ వలనే జరిగిపోయిందా? ఇలాగనగానే జరిగిపోయిందా? మోసే కర్ర ఇలా పట్టినట్టు. మరే కష్టాలు పోలేదా? కన్నీళ్ళు పోలేదా? వేదన పోలేదా? బాధ పోలేదా? నింద పోలేదా? అవమానం పోలేదా? అపహాస్యం పోలేదా? అపనిందలు పోలేదా? ఆర్థిక పరమైన ఇబ్బందులు పోలేదా? నీ స్థితి అప్పటికిప్పటికి మార్చుకున్నది నువ్వా? మరి ఎక్క ముందు నువ్వు మార్చుకుంటావా, దేవుడు మారుస్తాడా? మరి ఎవరి మీద నీకు విశ్వాసం? ఎస్, దేవుడే. ఏ పరిస్థితి అన్నా రాని, నీ కంటికి కనబడుతుంది పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి. ఒక్కడ చెప్తున్నాను, ఎంతవరకు కూడా ఆ విపత్కరమైన పరిస్థితుల్లోనే అద్భుతం చేసుకుంటూ వచ్చాడే. మరి ఇప్పుడు నీ కంటికి కనబడుతున్నటువంటి పరిస్థితి ఆయన చేసిన అద్భుతం కంటే అతీతమా? చేయగలడా లేదా? ఖచ్చితంగా చేయగలడు. నీ దేవుని మీద నీకు విశ్వాసం ఉంటే నీకు కనబడేది దేవుడు చేసే అద్భుతమే. నీ జీవితాన్ని దేవుడు మలుస్తాడు. హల్లెలూయా. 10 మంది విశ్వాసం ఎలా ఉంది? ఇద్దరు విశ్వాసం ఎలా ఉంది? ఎవరు పాలు తేనెలు ప్రవహించే దేశానికి అడుగు పెట్టారంటే కాలేబు, యెహోషువలు మాత్రమే. ఎందుకంటే వాళ్ళ విశ్వాసమే వాళ్ళని నిలబెట్టింది. వాళ్ళ విశ్వాసమే అద్భుతంలో వాళ్ళు నిలబెట్టింది. నీ పరిస్థితులు ఎంతగా తారుమారైపోని, కంటికి కనబడకుండా కనుచూపు మేరలో కూడా కనబడకపోని, కనుచూపు మేరలోనే నీ దేవుడు కాచు కూర్చున్నాడు. ఏం చేయడానికి? నీ దరికి చేర్చడానికి అద్భుతాన్ని. హల్లెలూయా. ఇప్పుడు ఈ 10 మందికి కనబడుతున్నది వాస్తవం కాదా అంటే వాస్తవమే. వాస్తవాన్ని చూస్తున్నారు వాళ్ళు, ఉన్నత దేహులే. కానీ కనుచూపు మేరలో వాస్తవాన్ని కూడా వాస్తవంగా మార్చి దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చగలిగే దేవుని అతీత శక్తిని చూస్తున్నారు కాలేబు, యెహోషువ. ఏది గెలిచింది? అందుకే కదండి వాళ్ళు వాగ్దానం పొందుకున్నారు. వీళ్ళు పొందుకున్నారా? అరణ్యంలో రాళ్ళిపోయారు. పొందుకున్నారా? అందుకేనండి సంఘాల్లో 2 గుంపులు ఉంటాయి. మనం ఎన్నటికీ ఆ గుంపులు ఉండకూడదు. మన అద్భుతం పొందుకోవాలంటే ఈ గుంపులో ఉండాలి. ఏ గుంపులో? విశ్వాసపు గుంపు. అంతేగాని అవిశ్వాసపు గుంపులో ఉండకూడదు. వీళ్ళ విశ్వాసం కొండను పికిలించగలిగేటువంటి విశ్వాసం.
యెహోషువ మరియు కాలేబుల యొక్క విశ్వాసం కొండే చూస్తున్నారు, కానీ కొండ కనబడుతుంది. ఆ కొండని సముద్రపు అగాధానికి నెట్టివేయగల దేవుడు కనబడుతున్నాడు అక్కడ. అందుకని వాళ్ళు ఏది చూడాలో అది చూస్తున్నారు. మన జీవితంలో కూడా జరగదంటారా? ఖచ్చితంగా జరుగుద్దండి. ఈ రోజున దేవుడు మాట్లాడినట్టుగా అప్పుల సమస్యలు ఖచ్చితంగా దేవుని బిడ్డల్ని ఏం చేస్తున్నాయి తెలుసా? నలిపేస్తున్నాయండి, నల్లు నలిపినట్టు. చాలామంది ఓవర్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ విశ్వాసం, అందరి మీద రుద్దమని కాదు. అలాగని అతడు భక్తిపరుడే, గొప్ప అభిషక్తుడే, గొప్ప దైవజనుడైనటువంటి ఎలీషా దగ్గర ప్రవక్తల శిష్యుడే అప్పు చేసి చచ్చిపోయాడు. అప్పు చేయడం పాపం అంటారు, తప్పండి, అలా అనొద్దు. చాలా అద్భుతమైన ఉదాహరణలు చెప్పుకున్నాం. అప్పు కానీ అద్భుతం చేసే దేవుడు ఉన్నాడు. కానీ వాళ్ళు కావాలనేమి అప్పు చేయలేదు కదా. అద్భుతం చేసే దేవుడు ఉన్నాడు. ఒక 4 అంతస్తుల బిల్డింగ్ అని ఎత్తాను అప్పు చేసి అంటే తప్పది, పొరపాటు. ₹1 కూడా సాయం ఉండదు నీకు, మొత్తం అంతా దుడిసేయడమే. ఆ 4 అంతస్తుల బిల్డింగ్తో పాటు నీకు ఉన్నాయని దుడిపే. అది మరి చాలా జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే ప్రభువు చెప్పిన మాట ఇక్కడ మత్తయి సువార్తలో, మీరు సందేహపడకుండా కొండను చూచి సముద్రంలో పడుగాక అంటే వెళ్ళి ఆ సముద్రంలో పడిపోతే కొండ కనబడదు, అంటే ఆ సమస్య కనబడదు. ఈ రోజున దేవుని బిడ్డలమ్మగా సార్వత్రిక సంఘంలో ఒక కోణాన్ని నేను మాట్లాడుతున్నాను. దేవుడు నీ సమస్యలు సుడిగుండంలోనికి దిగి రావడానికున్నాడు. హల్లెలూయా. అద్భుతం చేయడానికున్నాడు, లేనిదాన్ని ఉన్నట్టుగా పిలవడానికున్నాడు. ఆయన అతీతుడు. ఒక కోణములో ఆయన నువ్వు అనుభవించాలి. హల్లెలూయా. ఆయన దేనికైనా సరిపడే దేవుడు. అందుకే ఆయన అంటున్నాడు, కొండంత సమస్య నీ ఎదుటుందా, నువ్వు ప్రార్థన చేయనప్పుడు ఇది ఖచ్చితంగా నా దేవుడు చేయగలడని విశ్వాసముతో అడిగి పొందుకున్నానని నమ్మిన ఎడలా ఖచ్చితంగా అది నీ ఒడిలో పడద్ది. ఖచ్చితంగా అది నీ ఒడిలో పడద్ది. ప్రభు అద్భుతమైన కార్యాన్ని, ఎందుకంటే నీవు విశ్వసించింది నిన్ను కాదు, నీ సమస్య విషయంలో మాట్లాడిన నీ దేవుణ్ణి విశ్వసిస్తున్నావు. నీ దేవుడు నిన్ను ప్రేమించి నీ సమస్య విషయంలో మాట్లాడాడు. మానవులుగా ఈ లోకంలో ఎవడో ఏడుస్తూ ఉండాలని అనుకోడు, ఎవడో కూడా వేదనతో బ్రతకాలని అనుకోడు. ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ఎన్ని కష్టాల కడలు వచ్చినా, నష్టాల ఊబులు వచ్చినా, ఆఖరికి యోబు కూడా తన జీవితంలో కష్టాల కడగిల్లో తన దేవుణ్ణి చూశాడు. హల్లెలూయా. ఎవరో కూడా అదే స్థితిలో ఉండిపోవాలని ఎప్పుడు అనుకోరు. ప్రతి ఒక్కరూ కూడా స్థితిగతుల్లో మార్పు కలగాలనుకుంటారు, తమ దేవుడు దిగి రావాలనుకుంటారు, అతీత కార్యం చేయాలనుకుంటారు, అద్భుతం చేయాలనుకుంటారు. దేవుడు నీకు ఇస్తున్నటువంటి భరోసా ఏంటంటే, నీవు ఆధారపడుతున్నది ఆయన మీద కనుక ఆయన నీకు సెలవిస్తున్న ప్రకటన ఏదనగా దేవుడు నీ విషయంలో దిగొచ్చి చేసి చూపగలుగుతాడు. ఆమేన్. అద్భుతాలు అనుభవించగలుగుతారు. అప్పుల సమస్య అనుభవించింది, కానీ సమస్తానికి సరిపడేటువంటి దేవుడు తన సమస్యను సముద్రపు అగాధానికి నెట్టివేస్తే తన జీవితానికి సరిపడేటువంటి అద్భుతాన్ని చేశాడు దేవుడు. రోగముతో బాధపడింది, ఎన్నో తిప్పలు పడింది, తన దేవుడు ఎంత విశ్వాసం ఉంచి ప్రార్థన చేసింది. ఆ సమస్యను దేవుడు సముద్రపు అగాధానికి నెట్టివేస్తే ఆ సమస్య ఇక ఆమెకు లేదు. జీవితాంతము కూడా ఆ సమస్యల సుడిగుండములు ఆమెకు లేదు. ఆమె గొప్ప విడుదలిచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఆ విధవరాలు అప్పుల సమస్య విషయంలో, ఈవి యొక్క స్త్రీ యొక్క రక్తస్రావం అనబడేటువంటి రోగం విషయంలో, అలాగే గుడ్డివాడు యొక్క మానసికమైన రుగ్మత. కొంతమంది జీవితాల్లోనండి ఎవరో కొట్టక్కర్లేదు, తిట్టక్కర్లేదు, మానసికమైన ఒత్తిళ్ళే మనుషుల్ని, ఆ చీకు, చింత, ఆ బెంగ మనిషిని ఏం చేస్తా తెలుసా? అతలాకుతలం చేసేస్తుంది. ముఖంలో ఇంకా నవ్వు ఉండదండి, ఏడుపు తప్ప, నిరుత్సాహం తప్ప, వేదన తప్ప. కొంతమంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, కొంతమంది కోమాలోకి వెళ్ళిపోతారు. నిజం. ఎవరైనా కొట్టారమ్మా నిన్నట్టు, ఎవరైనా తిట్టాను మరే, మానసికమైన రుగ్మత. అందుకే మన పాట రాసినప్పుడు కూడా మానసికమైన రుగ్మతల నుండి కూడా దేవుడు విడిపించే దేవుడు అని పాట రాశాం, మనం రాసుకున్నాం. హల్లెలూయా. దేనికైనా చాలినవాడు. దీనికి సరిపోతాడా, దీనికి సరిపోతాడా అనేది ఏది లేదు నీ దగ్గర. దేనికైనా సరిపోతాడు. హల్లెలూయా.
ఒకవేళ నీ డాక్టర్ దగ్గరికి వెళ్ళావనుకో, నీకేముందమ్మా నీకేముందమ్మా నీకేముందమ్మా, నీకు ఈ ట్యాబ్లెట్, నీకు ఇది, నీకు ఇంక ఇదే, ఏముంది నీకు అంటాడు. కానీ నీ దేవుడు సమస్తానికి సరిపడే ఒక ఔషధం, ఒక ఆయుధం, అదే దేవుని యొక్క వాక్యము, అదే విశ్వాసము, అదే నిరీక్షణ. నమ్ము, దేవుని మహిమను చూస్తాం. దేవుడికి ఏమి అసాధ్యమండి. లాజరు బయటికి రా అన్నాడు, ప్రేత వస్త్రాలతో వచ్చేసాడు బయటికి. ప్రేత వస్త్రాలు కనబడ్డాయి? ఇంకా చెప్పండి, కనబడ్డాయా? కనబడలే. మరణం కనబడిందా? చావు మృదంగం మారుమోగిందా? తర్వాత ఏమైపోవలసినోడు ఏమైపోయాడు? ఏదో అయిపోవలసినోడు దేవుడు కోసం అత్యున్నతమైనటువంటి సాక్షిగా నిలబడిపోయాడు. హల్లెలూయా. ఏం చేయగలడు నీ దేవుడు? కాదు, ఏమి చెయ్యలేడు నా దేవుడు, అన్నీ చేయగలడు నా దేవుడు, అన్నీ చేయగలడు. దేని మీద ఆధారపడి ఉంది? విశ్వాసం. అందుకే చివరగా ఈ అంశంలో నుండి అందరూ విశ్వాసులే, కానీ విశ్వాసుల్లో విశ్వాసం లేదు. ఆ విశ్వాసుల్లో బహు పరిపూర్ణ ఆవగింజను పోలిన విశ్వాసం ఉంది కాబట్టి వాగ్దానాన్ని పొందుకున్నారు. ఈరోజు ఇది కూడా వాగ్దానంతో కూడిన మాట. ప్రభువు అద్భుతంగా నీ సమస్యను సముద్ర అగాధానికి నెట్టివేయాలనేటువంటి ఉద్దేశ్యంతో ప్రవచనాత్మకంగా వాగ్దానపూరితంగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. అది నీ జీవితంలో డిక్లేర్ చేయబడాలంటే నువ్వు విశ్వాసముతో ఉండాలి. విశ్వాసముతో అడిగిన దాన్ని పొందుకున్నానని నమ్మాలి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడుగాక. ఆమేన్. మీరు అద్భుతమైనటువంటి కార్యాలను ప్రకటించబోతున్నారు. ఆశ, అద్భుతాన్ని దేవుడు చేయబోతున్నాడమ్మా. ఈ రోజు నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలియదు, కానీ ప్రభువు తెలుసు నువ్వు వస్తావని. ఖచ్చితంగా నీ జీవితంలో ప్రభు కార్యం చేస్తారు. ప్రభువు నామ మహిమార్థం. హల్లెలూయా. చూడండి, దేవుడు నమ్మదగిన దేవుడు, అతీతుడు, అతీతమైన కార్యాలు చేస్తాడు. ఇప్పుడు మన జీవితంలో ఏది కలిగి ఉండాలి? మన ప్రార్థన ఎలా ఉండాలి? అంతేగాని ప్రార్థన చేసి బయటకు వచ్చేసి కారు మబ్బు కాదు. కారు మబ్బు అయినా కూడా మబ్బును విడగొట్టగలిగే శక్తిమంతుడు నీ దేవుడు. అయినా కానీ మబ్బు వర్షం వచ్చేసిందా, అయినా కోల్పోకు, చేయగలడు. అయినా కానీ అప్పుడు ఏదో అయిపోయిందా, అయినా కోల్పోకు, చేస్తాడు. వేరే రూపంలో చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. నమ్మే అంతే. మనం గుడ్డివాడి సందర్భాన్ని ధ్యానం చేసుకున్నాం కదా, కొంత లోతును ధ్యానం చేసుకున్నాం. ఆ గుడ్డోడు పేరుకు గుడ్డోడే కానీ తెరవబడిన అనుభవంలో ఉన్నవాడు. ఆ గుడ్డోడు చూడాల్సిన వాడిని చూశాడు, పొందుకోవలసిన దాన్ని పొందుకున్నాడు. మిగతా వాళ్ళందరూ చోద్యం చూశారు. ఇక్కడ కూడా యెహోషువ కాలేబు చూడాల్సిన దాన్ని చూశారు, పొందుకోవలసిన దాన్ని పొందుకున్నారు. మిగతా వాళ్ళందరూ చోద్యం ఇలా చూసి అరణ్యంలో అలా రాలిపోయారు. అక్కడ కూడా అక్కడ ఏ రోగి స్త్రీ, రక్తస్రావం కలిగిన స్త్రీ, అక్కడ ఒకే మాట రాయబడి ఉంటుంది, ఆమె స్వస్థపరచబడింది. అక్కడ ఆమె, గుడ్డోడు అతడే. ఈ అన్ని సందర్భాల్లో వాళ్ళే. అంటే ఒక్క విషయం గుర్తించండి, ఎంతమంది ఉండొచ్చు ప్రపంచంలో, నువ్వు దేవుడి మీద ఆధారపడితే ఆయన మహాదయా దృష్టి, ప్రత్యేకమైన దృష్టి వ్యక్తిగతంగా నీ మీదే ఉంటుంది అని చెప్పడానికి కారణం. ఇందాక చెప్పుకున్న మాట ఇప్పుడు సింక్ అయింది. అవునా? ప్రవచనాత్మకంగా ప్రభువు మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మీరు విశ్వసించండి. ఏది చూడొద్దు. మీరు చూడాల్సింది దేవుణ్ణి, మీరు చూడాల్సింది దేవుడు కనుపరిచేటువంటి పరిస్థితిని, మీరు చూడాల్సింది మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో దానిని నమ్మి మీరు చూడాలి. అప్పుడు దేవుడు అతీతుడు. అప్పుడు దేవుడికి ఎటువంటి మనసు వస్తుందో తెలుసా? ఈమె వాక్యాన్ని బట్టి పరిస్థితులు చూడట్లే, నన్ను చూస్తుంది. వాక్యం మీద ఆధారపడి మాటలు వినట్లే, నా మాట వింటుంది. వాక్యం మీద ఆధారపడి ఎన్ని ప్రతికూలతలు ఒక దాని మీద ఒకటి పెను తుఫాను వలె అతలాకుతలం చేస్తున్నా దిగి రాగలిగేటువంటి నా మీద ఆధారపడింది. ఇక నేను ఎందుకు ఆమె విషయంలో ఆలస్యం చేస్తాను? ఒక న్యాయస్థుడ న్యాయాధిపతే ఒక విధవరాల విషయంలో త్వరగా న్యాయం చేస్తాడంట.
ఒక అన్యాయస్తుడు, వాడికి మనుషులంటే భయం లేదంట, దేవుడు అంటే లక్ష్యం లేదంట. ఒక విధవరాలు మాటి మాటికి వచ్చి అడిగిందంట, అందుకనంట విధవరాలకి న్యాయం చేసాడంట. అలాంటిది ఆయన న్యాయాధిపతి ఎందుకు చేయడు? త్వరగా న్యాయము తీరుస్తాడు. ఇటు కృపలో దేవుడు మనల్ని నడిపించి నిలబెట్టునుగాక.